మార్వాడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. ఫిట్నెస్ ఫ్రీక్గా మిస్సెస్ యూనివర్స్గా కూడా టైటిల్ గెలుచుకున్నారు 2017. ద జర్నీ వాజ్ సంథింగ్ డిఫరెంట్. I used to be so busy. మార్నింగ్ 4కి లేస్తే రాత్రి 12:30 వరకు నడిచేది నా మిషన్. ఓకే. దెన్ బిగ్గెస్ట్ ఏమంటారు ఒక పెద్ద ఝట్కా తగిలింది లైఫ్లో. దట్ వాజ్ లైక్ మై నీస్. ఈ బ్యూటీ పేజెంట్ అది ఎలా వచ్చింది? ఎవరు తెలియదుకుండి అప్పుడు ఆ టైంలో మిస్సెస్ ఇండియా కూడా అవుతుంది అని. ఎంతమంది వచ్చారు అక్కడ పార్టిసిపెంట్స్? కానీ 86 అదర్ కంట్రీస్. ఓ మై గాడ్. ఐ వాజ్ ద ఫస్ట్ తెలంగాణ గర్ల్. కోవిడ్ టైంలో పడిన ఏదైనా ఇబ్బందులు ఉన్నాయా? లైఫ్ చాలా అన్సర్టైన్. కళ్ళ ముందర ఐ హావ్ సీన్ పీపుల్ losing their loved ones and there were people who couldn't even see them. End లో ఒక భయం ఉండింది ఎక్కువ. హాయ్ గైస్, వెల్కమ్ టు iDream. నేను మీ చాణక్య. ఒక ఫిట్నెస్ ఫ్రీక్గా మరి తన కెరియర్ అనేది కూడా స్టార్ట్ చేసి దెన్ లేటర్ మరి ఫిట్నెస్ ట్రైనర్గా కూడా మారిపోయింది అండ్ జుంబా ఇన్స్ట్రక్టర్గా. దెన్ లేటర్ బ్యూటీ పేజెంట్లో కూడా తను ఒక మిస్సెస్ యూనివర్స్గా కూడా నిలబడింది. అది కూడా అరే మనం ఏదో నార్త్ ఇండియన్ అమ్మాయి గురించో లేకపోతే పక్క రాష్ట్రాల అమ్మాయిల గురించో మాట్లాడలేదండి. మన తెలంగాణ అమ్మాయి. ఇలా చెప్పుకుంటుంటే ఎంత హ్యాపీగా ఉంది కదా. మన అమ్మాయి మిస్సెస్ యూనివర్స్గా కూడా సాధించింది అని అంటే వినడానికే చాలా బాగుంది. సో తను ఎవరో కాదు, అభిమానిక. మరి అభిమానిక యాదవ్ ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. తన జర్నీ అనేది కూడా చాలా ఇన్స్పైరింగ్. అంటే దాని గురించి కూడా బోల్డ్ అయిన విషయాలు తనతోనే మాట్లాడి అడిగి తెలుసుకుందాం. హాయ్ అభిమానిక. హాయ్. ఎలా ఉన్నారు? గ్రేట్. శారీలో అయితే ఇంకా సూపర్గా ఉన్నారు. థ్యాంక్ యూ. యాజ్ ఏ ఫిట్నెస్ ఫ్రీక్గా అండ్ మిస్సెస్ యూనివర్స్గా కూడా టైటిల్ గెలుచుకున్నారు 2017. ద జర్నీ వాజ్ సంథింగ్ డిఫరెంట్. నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ ఒక్కసారి మీ యొక్క లైఫ్ జర్నీ ఒకసారి జస్ట్ ఒక పార్ట్స్ లాగా అబ్జర్వ్ చేసుకుంటే సాఫ్ట్వేర్గా వర్క్ చేశారు అండ్ దెన్ దాన్ని వదిలిపెట్టేది కంప్లీట్గా ఒక ఫిట్నెస్ ఫ్రీక్గా కన్వర్ట్ అయ్యారు. ఏంటంటే ఒక ట్రాన్స్ఫర్మేషన్ కోసం ఎవరైనా ట్రై చేస్తారు. అలా ట్రై చేసి సడన్లీ యూ టర్న్ యాజ్ అన్ ఏ కోచ్. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? అంటే ఏంటి ఆ డ్రైవింగ్ ఫోర్స్ ఏంటి? నో డ్రైవింగ్ ఫోర్స్ ఆనెస్ట్లీ. ఫస్ట్ నాది అంటే నా ట్రాన్స్ఫర్మేషన్ లైక్ యూ మెన్షన్. నా ట్రాన్స్ఫర్మేషన్ నేను ఏదో ఒకటి చేసి అంటే లావ్ అయిపోయాను కదా, పక్క అయిపోవాలని ఒట్టి ఆ ఒక్క మైండ్ సెట్తో స్టార్ట్ చేశాను. బట్ దెన్ వాట్ ఐ రియలైజ్డ్ వాజ్ ఇట్ వాస్ మేకింగ్ మీ లుక్ వెరీ గుడ్. ఓకే. ఎందుకంటే పిల్లలు పుట్టిన తర్వాత ఫస్ట్ థింగ్ విమెన్ హ్యావ్ దిస్ టెండెన్సీ కదా, అంటే లావ్ అయిపోయాము, పెళ్ళి అయిపోయింది, పిల్లలు పుట్టేశారు, లైఫ్ అయిపోయింది అని ఫీలింగ్లో ఉంటారు. సో ఈవెన్ ఐ వాజ్ లైక్ దాట్. బట్ దెన్ అంటే చాలా వీక్నెస్ ఉండేది. వెరీ యంగ్ ఏజ్, వాట్ ఈస్ దిస్ బ్యాక్ పెయిన్ అండ్ నీ ఇష్యూస్, వాట్ ఈస్ దిస్ అని ఫీలింగ్లో ఉంది. ఐ థాట్ ఓకే ఐ షుడ్ జస్ట్ ఫస్ట్ లూజ్ వెయిట్. ఆ లూజ్ వెయిట్ ప్రాసెస్లో I got back in shape. I started feeling energetic. So adi నేను చేస్తూ what I realized was Tavish, my son, started following me. He was doing whatever I was doing. So dancing nunchi, workouts nunchi, exercising, everything anamata. So adi vaadu nanu chustu follow అవుతున్నప్పుడు somewhere, very honestly, because I was still in my struggling stage of my life to make a career, అంటే కొన్ని ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చు అని. Somebody told, okay, no, ఒక ఫిట్నెస్ సర్టిఫికేషన్ స్టార్ట్ చేయి, there's this dance fitness, there's Zumba, you should do it and డబ్బులు వస్తాయి. టైం పాస్కి వీకెండ్స్ అలా జుంబా క్లాసెస్ స్టార్ట్ చేశాను అనమాట. దెన్ ఐ స్టార్టెడ్ మేకింగ్ వెరీ గుడ్ మనీ. నెలంతా కష్టపడే కన్నా ఇది వీకెండ్స్ చేస్తుంటే డబ్బులు వస్తున్నాయి కదా, వై నాట్ టేక్ ఇట్ ఫుల్ టైమ్ అనేసి ఐ క్విట్ everything else and I completely started focusing on this. So full Zumba. ekkada padithe akkada you would have found me dancing on the streets, you would have found me in a marathon, you would have found me in a corporate company, kitty parties, andarki I was like making them do Zumba. And then biggest ఏమంటారు ఒక పెద్ద ఝట్కా తగిలింది లైఫ్లో. దట్ వాజ్ లైక్ మై నీస్. ఓకే. సో ఓవర్ డూయింగ్ ఆఫ్ ఎనీథింగ్. సో అప్పుడు అంతా అంటే ఓ డాన్స్ చేస్తున్నాం, ఫుల్ డబ్బులు వస్తున్నాయి, దెర్ ఇస్ ఎంజాయ్మెంట్, దెర్ ఇస్ ఫిట్నెస్, దెర్ ఇస్ కార్డియో, దెర్ ఇస్ ఫన్, ఎవ్రీథింగ్. బట్ దెన్ చేస్తూ
ఎంత నా నీస్ హర్ట్ అయ్యాయంటే ఐ కుడ్ నాట్ ఈవెన్ సిట్. ఓకే. సో ఇట్ వాస్ సో హారబుల్. కింద కూర్చోవడం లేవడం అయినా. అండ్ ఐ వెంట్ టు ద డాక్టర్. ద డాక్టర్ సెడ్ నో డాన్సింగ్, నో సిట్టింగ్ డౌన్ ఆన్ ద ఫ్లోర్, మెట్లు ఎక్కద్దు, మెట్లు దిగద్దు. అప్పుడే నా కెరీర్లా టేక్ ఆఫ్ అవుతున్నప్పుడు వాట్ ఈస్ దిస్, మళ్ళీ ఇంకొక పెద్ద అడ్డంకో. ఇది ఎప్పుడు యాక్చువల్గా ఏ ఇయర్లో? దిస్ వాజ్ ఇన్ 2016. యా 16. Yeah, 15 to 16 appudu. So when I started this, it was in 2013 when I started my Zumba and everything. 2015-16 ఆ టైంలో ఇంకా అప్పుడే కొంచెం మెల్లిమెల్లిగా పీపుల్ స్టార్టెడ్ నోయింగ్ మీ, ఓ అభిమానిక జుంబా అది ఇది అని. ఐ డెంట్ స్టాప్. అండ్ ఐ వాజ్ లైక్ అలా ఎలా అవుతుంది, నేను ఆ మేజర్ ట్రాన్స్ఫర్మేషన్ నాది అయింది అంటే నేను ఫిట్నెస్ స్టార్ట్ చేయడమే 2010 ఆ టైంలో. ఐ కైండ్ ఆఫ్ slowly got into fitness for my personal transformation. Okay. So I got better. అంటే నాకు అప్పుడు సివియర్ బ్యాక్ పెయిన్ ఉండింది, అది పోయింది కదా, మళ్ళీ మోకాలు నొప్పులు ఏంటి మళ్ళీ కొత్తగా అనేసి. దెన్ that's when I moved towards fitness, like proper functional weight training. Then I educated myself. So why is cardio not good, doing every day? How weight training helps you, మనం weights lift చేస్తే దాని బెనిఫిట్స్ ఎంత ఉంటాయి. I could see that in myself. Okay. Touch wood, God's been really kind. I have no issues until today. ఓకే. ఇలా ఫిట్నెస్ ఫ్రీక్గా ఉన్నారు, బాగానే ఉంది, ఎవ్రీథింగ్ ఇస్ గోయింగ్ ఆన్. మధ్యలో పడిన జట్కా అదొకటి, దాని గురించి పడి లేచారు. ఓకే. దెన్ ఈ బ్యూటీ పేజెంట్, సో అది ఎలా వచ్చింది? నాకు అస్సలు అంటే చిన్నప్పటి నుంచి see every girl loves dressing up. Okay, you see I'm all dressed up. It's ప్రతి ఒక్క అమ్మాయికి ఉంటుంది అలా ఉండాలని. సో నాకు కొంచెం అలా ఉండేది. ఎప్పుడు వెళ్ళినా ఐ వుడ్ మేక్ ష్యూర్కి మా అమ్మ కూడా ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఫుల్ చిన్నప్పటి నుంచి ముద్దుగా తయారు చేసి తీసుకెళ్ళేది ఎక్కడికి వెళ్ళినా. సో అది నేను పెరుగుతున్నప్పుడు కూడా ఎక్కడికి వెళ్ళినా యూ హ్యావ్ టు డ్రెస్ వెల్. దే సే కదా యువర్ ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్. ఐ యూస్ టు ఆల్వేస్ డ్రెస్ అప్ రియలీ వెల్. అలా నన్ను అంటే when people started noticing me, there's so many people who came up to me and said, why don't you try modeling, why don't you shoot for us. So అలా కొన్ని ప్రాజెక్ట్స్ చేశా ఫ్రెండ్స్లోనే. ఇట్ వాజ్ నాట్ ఈవెన్ లైక్ అ పెయిడ్ థింగ్. నేను స్టార్ట్ చేసినప్పుడు సో అ ఫ్రెండ్ వాజ్ అ డిజైనర్. షీ వాజ్ లైక్ నా అవుట్ఫిట్స్ వేసుకొని పిక్చర్స్ దిగవా. దేర్ వాజ్ అ ఫోటోగ్రఫర్ ఫ్రెండ్, హీ వుడ్ నా కోసం షూట్ చేయవా. సో అలా ఓకే సరే టైం పాస్కి హూ వుడెంట్ లైక్ పిక్చర్స్. సో అప్పుడు ఇంకా మోడలింగ్ సీన్ వాజంట్ దాట్ గ్రేట్ హైదరాబాద్లో. దే వర్ ఫ్యూ మోడల్స్, కానీ అందరూ ఎక్కువ బాంబే వెళ్ళేవాళ్ళు. హైదరాబాద్లో ఇంకా అంత సీన్ క్రియేట్ అవ్వలేదు. And when I started doing that, I started getting more projects. And then my friends, my partner, Amir, నాకు తెలియకుండా నా పిక్చర్స్ అన్నీ కూడా he sent to the beauty pageant organization. Okay. I did not know. I did not have a clue. ఊరికి చెప్పేవాళ్ళు అనమాట, చేయొచ్చు కదా, ఇప్పుడు నువ్వు మంచి షేప్లో ఉన్నావు, యూఆర్ సో ఎనర్జెటిక్, యూఆర్ ఫిట్, చేయొచ్చు, ఎవరెవరెవరో చేస్తున్నారు, నువ్వు చేయి. మిస్సెస్ కేటగిరీలో అంటే ఇట్స్ వెరీ ఎవరు తెలియకుండి అప్పుడు ఆ టైంలో మిస్సెస్ ఇండియా కూడా అవుతుంది అని. యూజువల్గా అందరికీ మిస్ ఇండియా, మిస్ యూనివర్స్ ఇలాంటి వరకే తెలుసు అనమాట. అదే మిస్సెస్ కూడా ఉంటాయని కూడా అనిపించింది సీన్ లేదు ఉండింది. కానీ ఒకటి ఏంటంటే రిస్ట్రిక్షన్స్ చాలా ఉండేవి. ఎస్పెషలీ వాట్ ఐ రియలైజ్, నేను వెళ్ళిన టైంలో, అట్లీస్ట్ ఇప్పుడు అలా లేదు. నేను వెళ్ళే టైంలో అయితే మన ఇంట్లో అమ్మాయిలు ఇలాంటి ప్యాజెంట్స్కి వెళ్ళారు, ఇలాంటి వాటిలోకి వెళ్ళారు. సో పీపుల్ యూస్ టు టాక్ లైక్ దాట్. మోడలింగ్లో ఉండడం ఇట్ సెల్ఫ్ వాజ్ లైక్ అ బిగ్ మిస్టేక్ అనమాట. మీరు ఏదో చెయ్యరా అని పని చేశారు అన్న ఫీలింగ్లో ఉండేవాళ్ళు. బట్ ద హోల్ మైండ్ సెట్ హ్యాస్ చేంజ్ నౌ థ్యాంక్స్ టు సోషల్ మీడియా, థ్యాంక్స్ టు లాట్ ఆఫ్ అదర్ ప్రాపర్ గుడ్ జెన్యూన్ ఆర్గనైజేషన్స్ హూ ఆర్ గివింగ్ అ ప్లాట్ఫామ్. అంటే గర్ల్స్, యంగ్ గర్ల్స్కి హూ వాంట్ టు బికమ్ మోడల్స్, ఇట్స్ అ సేఫ్ ప్లేస్. కానీ అప్పుడు అవేర్నెస్ లేకుండింది. అండ్ మిస్సెస్ ప్యాజెంట్స్, ఇవన్నీ ప్యాజెంట్స్లో ఇట్ వాజ్ ఆల్ అంటే ఒక నెగటివ్ ఉండింది చాలా. అట్లాంటి టైంలో I think because I was very vocal about what I was doing, as a divorcee, mother, aina kuda, it was, people started labeling me. You know how society is, andaru tondarga oppukoru, oka amma edo chestundi, out of the box chestundi ante. But then thanks to my friends, my family, they were my biggest support. And naaku suddenly oka roju call ochindi anamata. Hi Abhimanika, we received your profile and your pictures, you have been shortlisted. And అంటే వాళ్ళకు కూడా యాక్చువల్లీ లాస్ట్ మినిట్కి
I was like this wild card అనుకోండి ఇంకా వైల్డ్ కార్డ్ ఎంట్రీ కైండ్ like literally. And because they sent it in the last minute, ఓకే I think they did not have anybody from the south. ఇక్కడ నుంచి ఎవరు లేరు సౌత్ నుంచి, సౌత్ స్టేట్ నుంచి. సో ఐ థింక్ దే రిసీవ్డ్ మై ఎంట్రీ అండ్ 4 daysలో ఐ హ్యాడ్ మై pageant స్టార్టింగ్. ఓకే ద షార్ట్ ప్రిపరేషన్ కూడా నో ప్రిపరేషన్ ఏం లేదా? నా దగ్గర ఫినాలే గౌన్ లేకుండింది. ఐ డి నాట్ హ్యావ్ హీల్స్. I borrowed heels from my sister. Okay. I told her, నీ దగ్గర ఉన్న అన్ని కలర్స్ హీల్స్ నాకు ఇచ్చే నేను pageantకి వెళ్ళాలి. I literally had nothing. నా దగ్గర ఉన్న క్లోత్స్ ఏవేవైతే బట్టలు ఉన్నాయి అవి పెట్టుకొని వెళ్ళాను. లక్కీగా there was this designer who was with us for the during the pageant. ఆ ఆర్గనైజేషన్తో అసోసియేట్ అయి ఉంటే I requested him to stitch my finale gown. రేపు pageant finals అంటే ఇవాళ గౌన్ నా చేతిలో వచ్చింది. అలాంటి సిచ్యువేషన్లో వెళ్ళా. బట్ దట్ వాజ్ అన్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్ అండ్ ఐ వన్ ద maximum number of titles. Mrs. India South, Mrs. India as a runner-up, Mrs. India Fitness, Mrs. India Talented, Mrs. Asia Pacific Universe. Okay. At a time anni. And that changed my life. The kind of confidence I received. ఎందుకంటే మీరు నార్మల్గా ఇవాళ వచ్చి ర్యాండమ్గా ఎవరికైనా ఐ వాంట్ టు డూ దిస్, మనుషుల కోసం నేను చేయాలనుకుంటున్నాను, యూనో, బికాస్ ఐఎమ్ వెరీ ప్యాషనెట్ అబౌట్ ట్రైనింగ్ అండ్ టీచింగ్ పీపుల్. ఓకే నేను ఇలా చేద్దాం ఎవరు వినరు కదా. ఇవాళ యూ యూజ్ అ సెలబ్రిటీ టు ప్రమోట్ అ బ్రాండ్. ఇప్పుడు ఆ సెలబ్రిటీ చెప్పారు, ఒక యాక్టర్ లేకపోతే టీవీలో చెప్పారు, ఇఫ్ యూ డూ దిస్ యూ విల్ బీ బెనిఫిటెడ్ అంటే మనుషులు వింటారు. సో దట్ వాస్, ఐ థింక్ దట్ వాస్ కైండ్ ఆఫ్ దట్ ప్లాట్ఫామ్ ఫర్ మీ దట్ ఓకే, ఈవెన్ ఇఫ్ యూర్ అ మామ్ యూ కెన్ స్టిల్ బీ కాన్ఫిడెంట్, స్టిల్ గెట్ బ్యాక్ ఇన్ టు షేప్. నేను నార్మల్గా చెప్తే ఎవరు పట్టించుకోలేదు. ఓన్లీ ఆఫ్టర్ ఐ వన్ మై బ్యూటీ pageant దెన్ పీపుల్ స్టార్టెడ్ లిస్నింగ్ టు. దే లైక్ సక్సెస్ స్పీక్స్ అంతే కదా. ఐ వుడ్ సే యా, నార్మల్ పర్సన్ ఎవరు అంటే చెప్పినా కానీ వినేవాళ్ళు ఉండరు. ఇంకెందుకంటే ఐ థింక్ ఐ వాజ్ అ నథింగ్, ఐ వాజ్ అ నో బడీ. పీపుల్ డి నాట్ నో మీ. అంటే నేను ఎవరో అభిమానిక ఎవరో ఒకటి తెలియకుండా ఐ మేడ్ మై వే. సో ఒక పాయింట్ వరకు వచ్చినప్పుడు ఓకే ఓకే ఏదో చేస్తుందని ఫీలింగ్. బట్ ద మూమెంట్ ఐ వన్ మై బ్యూటీ pageant అండ్ దట్ ఆన్ అన్ ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్, అరే ఈ అమ్మ ఏం లేకుండా సాధించింది, మనం చేయలేమా. అంటే ఇన్స్పైరింగ్ గా ఎంతో మందికి నిలబడడం అనేది ఇట్స్ నాట్ అ దట్స్ వాట్ ఐ టెల్ పీపుల్. సీ మీ యూ నీడ్ టు హ్యావ్ దట్ డిటర్మినేషన్, దట్ అంబిషన్, అగ్రెషన్ కూడా ఉండాలంటారు కదా. యూ హ్యావ్ టు డూ దిస్, ఎందుకు కాదు అని. ఐ బిలీవ్ ఇన్ అ లాడ్ ఆఫ్ పాజిటివ్ ఎనర్జీ అనమాట. అందరు నా చుట్టూ ఉన్న వాళ్ళు, ఓ ఇక్కడ దాకా చేసావు కదా, మళ్ళీ మిస్సెస్ యూనివర్స్ ఎందుకు, ఇప్పుడు మిస్సెస్ ఇండియా అయిపోయింది కదా, అది ఎలా నువ్వు అనుకుంటున్నావా, అది ఈజీ కాదు, ఇప్పుడు మన అమ్మాయిలు ఎవరు వెళ్ళారనేసి నీకు అంతా ఎలా వస్తుంది. ఎవ్రీబడి వర్ టాకింగ్ అబౌట్ దిస్. ఓకే, బట్ సమ్వేర్ ఐ ఫెల్ట్ నాకు వచ్చింది ఆ ఆపర్చునిటీ out of so many people in, you would say, India, South India or Telangana or even Hyderabad. Why am I chosen? Naak vachinda opportunity and there's a reason for that. Okay. I am going to do this. I did not have a single penny in hand. Okay. Very honestly, today for the first time I think on camera, I will tell you, I think I had about what, like 6,000 rupees in my bank account. ఇప్పుడు 2017 because there's this hard truth about these pageants. అంటే మిస్ కేటగిరీ మీరు వెళ్ళారనుకోండి, ఎవ్రీథింగ్ ఇస్ స్పాన్సర్డ్, మీకు అందరు వస్తారు. అండ్ ఐ వాజ్ లైక్ అ నోబడీ. మీకు ఎవరైనా స్పాన్సర్షిప్ కోసం వెళ్తే మాకు తెలియదు ఈ మిస్సెస్ pageant ఏంటి, మిస్ ఇండియా మాకు తెలుసు, మిస్సెస్ ఇండియా ఏంటి. నోబడీ కేమ్ ఫార్వర్డ్ టు హెల్ప్. Thanks to my family only. They worked really hard. Thanks to my friends. Thanks to my partner for running around for my gowns, for my props. My son who was helping me with my packing and everything in Mata. I know how much that struggle was. So I cannot forget those days. The way with those 5,000-6,000 rupees, nen account lo petkoni, chetlo literally hardly any money. I went there. And I won that pageant and I'm so grateful that that happened to me. I've learned a lot of lessons. ఎక్కడ జరిగింది ఇదంతా? So, Mrs. India అయితే ఢిల్లీలో అయింది.
దాని త్రూ బికాస్ ఐ వన్ దోస్ pageants there, I was given an entry into Mrs. Universe. Mrs. Universe, Mrs. Universe South Africa లో సౌత్ ఆఫ్రికా Durban. Yeah. ఎంతమంది వచ్చారు అక్కడ There పార్టిసిపెంట్స్ were కానీ? 86 other countries. ఓ మై గాడ్, Yes. ఇట్స్ అ హ్యూజ్ నెంబర్. And I was the first Telangana girl. Yes. అంటే అప్పటి వరకు పర్సనల్గా తెలిసిన అభిమానిక, సో ఏంటంటే జుంబా ఇన్స్ట్రక్టర్గా, సో ఫిట్నెస్ ఫ్రీగా, ఫిట్నెస్ కోచ్గా తెలిసిన అభిమానిక, సో షీ చేంజ్డ్ ద కంప్లీట్, మేము చూసే వే అనేది కూడా మారిపోయింది ఆఫ్టర్ దట్. అండ్ ఆల్సో బట్ ఇన్ని సంవత్సరాల తర్వాత అయినా కానీ స్టిల్ యూ ఆర్ లుకింగ్ లైక్ ద సేమ్ థింగ్, నెవర్ చేంజ్డ్ లైక్ దట్. That's what fitness does. యా, ఓకే. Yeah. అంటే ఇన్ఫాక్ట్ చెప్పాలంటే సంతూర్ మమ్మీ. Thank you. I get that a lot. చాలా మంది చూడంగానే, "Hi, you're a mom." I said, I take that as a compliment, of course, because and it is not easy. So it's a lot of hard work also. I mean, but I really love working out. It's a different level of high. కానీ ఈ పేజెంట్కి ప్రిపేర్ అవుతున్న టైంలో అకౌంట్లో 6,000 రూపీస్ ఉంది అని ఇది చెప్తున్న టైంలో దట్ ఎమోషనల్ థింగ్స్ అంటే ఐస్లో కనిపిస్తూ ఉంది. You know, one incident, I think the day I was leaving, Tavish was like very small. He's a teenager. He was very, very small. And then he knew, because vani prepare chesta unnanu ki I'm going to go for the next 15-20 days. Nenu neeto undanu. That was the first time I was leaving him. He was going to stay away from me. Okay. So that was a major problem. Ante naku as a mother to leave my child and go. But సో స్కూల్ నుంచి వచ్చాడు. ఐ వాజ్ జస్ట్ సిట్టింగ్ దేర్. ఐ వాజ్ ఫీలింగ్, ఒక పక్కన దేర్ ఇస్ దిస్ నర్వస్నెస్, వెళ్తున్నాను ప్యాజెంట్కి, చేయాలి ఇంత పెద్ద కాంపిటీషన్, ఐమ్ రిప్రజెంటింగ్ మై కంట్రీ అవన్నీ. అండ్ దెన్ ఇంకో పక్క నా కొడుకుని వదిలేసి వెళ్తున్నాను ఆ బాధ. స్కూల్ నుంచి వచ్చాడు, ఇలా దీనంగా కూర్చున్నాను, ప్యాకింగ్ ఇంకా సగం అయ్యి ఉండింది. ఐ వాజ్ లీవింగ్ దట్ నైట్ అనమాట, మిడ్ నైట్. స్కూల్ నుంచి వచ్చాడు, ఏమైందమ్మా అన్నాడు. చూసి, ఏం లేదు బెట, ఐ మిస్ యూ అది. So I was sitting on the floor. He came next to me. నన్ను గట్టిగా హగ్ చేసేసి తల మీద ఇలా చేయబెట్టి, డోంట్ వరీ అమ్మా, యూ విల్ విన్ దిస్ అండ్ కమ్. ఐ నో యుల్ డూ, డోంట్ వరీ అబౌట్ మీ, ఐ నో యూ విల్ డూ దిస్, గో అండ్ కమ్ బ్యాక్ సేఫ్ అన్నాడు. ఓకే. ఐ మీన్ అంత చిన్న పిల్లోడు, he had so much confidence in me, saying that I know you will do this, and that gave me so much confidence. Okay. Yeah, there are a lot of these emotional things that happen, and I think edati manishi kuda telidu that you are doing something good for the other person. He was just doing his thing, you know. నేను మా మమ్మీకి సపోర్ట్ చేయాలి, మా అమ్మతో దూరం ఉన్నా, ఐ వాస్ టెలింగ్ హిమ్ మంచిగా ఉండాలి, సతాయించొద్దు, అమ్మమ్మ తాతని సతాయించొద్దు, ఎవరిని ఇట్లా ఇట్లా అట్లా అట్లా అని టెల్ కదా, జాగ్రత్త చెప్పి పంపిస్తాం కదా. వాడు ఉల్టా నాకు జాగ్రత్తలు చెప్తాను, మంచిగా తిను, నువ్వు సరిగా తినవు కదా, యూ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్, నా గురించి అసలు పడిచోకు, ఐ నో యూ విల్ విన్ దిస్ అండ్ కమ్, విన్ అండ్ కమ్ బ్యాక్, I'll come to the airport to pick you. I was like, వీడికున్న కాన్ఫిడెన్స్ నాకు ఇప్పుడు కావాలి. దట్ చేంజ్డ్, దట్ డెఫినెట్లీ చేంజ్డ్. ఈ పేజెంట్ కోసం మీరు అయితే సౌత్ ఆఫ్రికా వెళ్ళారు, అండ్ సుమారు 86 మెంబర్స్ వరకు పార్టిసిపేట్. అక్కడ పార్టిసిపేట్ చేసే టైంలో కానీ, ఆ త్రూ అవుట్ ప్రాసెస్లో ఎక్కడైనా కానీ ఎనీ డిస్కంఫర్ట్ కైండ్ ఆఫ్, అంటే లైక్ ఇండియన్స్ అనేటప్పటికీ ఒక అలా ఉంటుంది కదా. నో, ఐ మీన్ ఇన్ దట్ వే నేను చాలా బ్లెస్డ్ ఫీల్ అవుతాను. ఎందుకంటే ఐ థింక్ చాలా మందికి విమెన్ ఎక్కువ ఉంటే పోట్లాటలు ఇవే, జెలసీస్ ఇవన్నీ, there is nothing that had happened. Okay. Trust me, we were such good friends. There was this Miss Pakistan, there was this Miss Russia and Mrs. UAE and different Mrs. America, Korea. All of them were from different cultures. Language problem kuda undindi, kani we were still able to understand each other. Yeah. We used to sit together, we used to help with each other with our props. Endukante andar valla traditional rounds lo you come up with your own props and you represent your culture and all kada. We were helping each other. Ma makeup aina, ma accessories aina, we were exchanging our accessories. Paapam oka ammayi heels iripota unnai, so we were giving our heels to her. Oka ammayi aithe tana
ఫినాలే గౌనే మొత్తం చిరిగిపోయింది అనమాట, జస్ట్ స్టేజ్ మీద వెళ్ళే ముందు. ఓకే. అండ్ దెన్ ఆల్ ఆఫ్ అస్ హెల్ప్ డర్ ఇన్ యూనో అన్ని పిన్స్ పెట్టి తనకు హెల్ప్ చేసాం. లక్కీగా ఇట్ వాజ్ ఆన్ ద సైడ్, సో తను మొత్తం అంటే దే వాజ్ దిస్ లాంగ్ జిప్. ఆల్ ద గర్ల్స్, 3-4 అమ్మాయిలు మొత్తం రెడీ అయ్యి కూడా దే వర్ హెల్పింగ్ హర్. ఇట్ వాస్ అ వెరీ నైస్ యునో దట్ సిస్టర్లీ ఫీలింగ్. ఒకళ్ళు అంటే అందరు, I think everybody asked me the same question. Did you have problem with other girls, other contestants? Yeah. There was no attitude problem. In fact, everybody was so good. They were helping each other. యూజువల్గా ఇలాంటి ఎందుకు మేము పర్టికులర్గా అడుగుతూ ఉంటామంటే కొన్ని ప్లేసెస్కి వెళ్ళినప్పుడు కానీ వేరే కంట్రీస్లో మన ఇండియన్స్ అనేటప్పుడు చూసే చిన్న చూపు కానీ అక్కడున్న వాళ్ళ మీద చూపే డిస్క్రిమినేట్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి సో ఇలాంటి ప్లేసెస్లో కూడా జరిగిందా అనే అడుగుదామన్నమాట. నేను ఆనెస్ట్గా చెప్పాలంటే డిస్క్రిమినేషన్ అంటే నా ఇండియా ప్యాజెంట్లో డిస్క్రిమినేషన్ కాదు, బట్ ద మూమెంట్ యూ సే అసలు అయితే తెలుగు అని థ్యాంక్స్ టు మన మూవీస్ తెలుగు అనేది ఇప్పుడు తెలిసింది. ఐమ్ టాకింగ్ అబౌట్ 8 years ago. తెలుగు అంటే మద్రాసి అని, వాళ్ళకి మద్రాసి అనే తెలుసు నార్త్ ఇండియన్స్కి. మన ఐ సే ఐమ్ తెలుగు, దే లైక్ మద్రాసి. నో, తెలుగు ఇస్ డిఫరెంట్. హైదరాబాద్ ఇస్ డిఫరెంట్. Telangana, AP is a different state. They are different states. They did not know. So, appudu koncham Telugu, so mana దగ్గర ఎక్కువ ఉండింది than on an international platform. Okay. Or maybe because we are a part of the same community, you know, the Mrs. Universe community. I didn't have. The only problem I had was with the food. ఫుడ్ విషయం అవైలే ఉంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా మనకు ఇంటి ఫుడ్ కావాలంటే వెజిటేరియన్ నేను కాల్స్ చేసి ఇంటి వాళ్ళకి కాల్ చేసి చచ్చిపోతున్నాను. రోజు బాయిల్డ్ పొటాటోస్, బ్రేక్ఫాస్ట్ బాయిల్డ్ పొటాటో, లంచ్ బాయిల్డ్ పొటాటో, 15 days. ఐ లవ్ ఈటింగ్ పొటాటోస్. కానీ 15 days పొటాటోస్ దీన్ని బతికాను నేను ఏడ్చాను. నాకు ఇంటికి రాగానే ప్లీజ్ నాకు కొంచెం పప్పనం పెట్టండి. అమ్మకు కాల్ చేసి ద డే యూ విల్ ల్యాండ్ నీకు పప్పన్నం రెడీ ఉంటుంది చూడు. ఐ క్రైడ్. నేను లైఫ్లో అంటే ఫుడ్ కోసం ఏడుస్తాను అనుకోలేదు. దట్ వాజ్ ద ఫస్ట్ టైం. అంటే నాకు మా అమ్మకి చిన్నప్పటి నుంచి ఎప్పుడు ఐ వాజ్ అ వెరీ పువర్ ఈటర్ అనమాట. నాకు మా మమ్మీకి లేకపోతే నాకు మా డాడీకి ఫుడ్ దగ్గరనే గొడవ వచ్చేది. అంటే పేరెంట్స్ కొంచెం తినదు ఎక్కువ చేస్తారు. నేను నార్మల్గా తిన్నా కూడా అసలు ఏం తినదు అనేస్తారు. అలాంటిది నేను అక్కడి నుంచి కాల్ చేసి నాకు ఫుడ్ కోసం ఏడుస్తుంటే దే వర్ లాఫింగ్. నేను సీరియస్గా ఏడుస్తున్నాను అంటే నిజంగా ఏడుస్తున్నావా, ఫుడ్ కోసం ఏడుస్తున్నావు అని దే వర్ లైక్ ఫస్ట్ టైం నా లైఫ్లో ఫుడ్ కోసం ఏడుస్తుంది వింటున్నావు. సో దట్ ఈస్ ఆల్సో అనదర్ మెమరీ వేర్ ఐ క్రైడ్ ఫర్ ఫుడ్. ఐ నెవర్ క్రై ఫర్ ఫుడ్. తిండి లేకపోయినా బతికేస్తాను నేను. కానీ దట్ వాజ్ ద టైమ్ ఐ రియలైజ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఫుడ్. భవానీ, కేజీ బాయిల్ పొటాటోస్ రెడీ చేయి ప్లీజ్. నాకు ఆ మెమరీ ఇట్లా ఫ్లాష్ అయింది. ఫ్లాష్ అవుతుంది. ఆ 15 days మొత్తం తినింది మొత్తం. అది కూడా విత్ స్కిన్. నేను ఇలా కొంచెం పెప్పర్ సాల్ట్ ఇలా స్ప్రింకిల్ చేసుకుని దాన్ని ఎలా తిన్నానో నాకే తెలుసు. బికాస్ ఫర్ వెజిటేరియన్స్ నార్మల్గా అక్కడ వెజిటేరియన్ అడిగిన వాడు ఎగ్ తీసుకొచ్చిస్తాడు. ఐ డోంట్ ఈవెన్ ఈట్ ఎగ్. సో దట్ వాస్ ద మోస్ట్ డిఫికల్ట్ పార్ట్. ఎన్ని కష్టాలు వచ్చాయి. అందుకే మీరు కిరీటం గెలుచుకొని వచ్చారు. You have to say thanks to the potato. Yeah, thanks to the potato. I still love eating potatoes. Okay. And so after that, life along. No complaints. Okay. All of us have ups and downs. You know, we are all in a profession where, and especially COVID tarvata kuda, we kind of realized value of health, value of food, value of life. So I think I did learn a lot of things post my pageant. Not everybody is blessed. We are blessed with good body, good mind, and after I came back, a lot of positive response from my city, and thanks to social media also. కానీ చాలా మందికి తెలియంది ఏంటంటే అభిమానిక అనేటప్పటికీ షీఈ్ ఎ నార్త్ ఇండియన్ ఇదా అనుకుంటారు. అదే యువర్ ప్రాపర్ తెలంగాణ గర్ల్ అని మాత్రం తెలియదు. ప్రాపర్ తెలంగాణ గర్ల్ అంటే అందరు అభిమానిక యాదవ్ అంటే ఆ యూపీ బిహార్ యాదవ్ అనుకుంటారు. ఓకే. సో యాదవ్స్ అంటే యాదవ్ आप यूपी के हो? नहीं, मैं यूपी की नहीं हूँ. मैं हैदराबाद, ये तेलंगाना की लड़की हूँ, हैदराबाद की यादव लड़की हूँ. అంటే अच्छा ओके, तो आपको तेलुगु आता? ఏది ఈ మాట తెలంగాణ అమ్మాయిని అడగడం.
నేను తెలుగు అమ్మాయిని రా బాబు, నేను తెలంగాణ అమ్మాయి, నేను తెలంగాణ మాట్లాడగలుగుతాను అంటే ఆచా మీరు అస్సలు అలా కనిపించరండి అని. సో దే వాజ్ దిస్ డిస్కషన్ ఆల్సో. నేను వెళ్ళిన ప్రతి చోట ఇది ఒక డిస్కషన్ అయిపోతుంది అనమాట. అంటే మీకు తెలుగు వచ్చా అండి అంటారు. అంటే లుక్ అండ్ ఫీల్ చూసి మోసపోవద్దు అని చెప్పేసి అనాలి. ఎందుకండి తెలుగు అమ్మాయిలు ఎలా కనిపించద్దా? కనిపించాలి. అయితే ఇది మీరు అన్నారు కదా, నేను pageant కి వెళ్ళినప్పుడు నా మొహం మీద అన్నారు, आपके ये साउथ वाले तो ऐसे डार्क स्किन होते हैं ना, ऐसा तेल लगा के डार्क स्किन रहते हैं. I was like, లేదండి మీరు అంటే ఆయిల్ పెట్టుకొని అలా నల్లగా ఉంటారని చెప్పేసి వాళ్ళు డిసైడ్ అయిపోయారు. సో ఐ థింక్ అప్పట్లో సినిమాలలో కొంచెం అలా సౌత్ ఇండియన్ అంటే ఎక్కువ తమిళ సినిమాలు డబ్బులు వచ్చేవి కదా, ఐ థింక్ అమ్మాయిలని అలా చూపించేవాళ్ళు. సో వాళ్ళకి అది మైండ్లో ఉండిపోయింది. బట్ దే ఆర్ వెరీ గుడ్ లుకింగ్, బ్యూటిఫుల్, వెరీ నైస్, టాలెంటెడ్ గర్ల్స్ ఇన్ అవర్ సౌత్. ఓకే, యా. అండ్ కమింగ్ టు ద ఫిట్నెస్, ఏంటంటే ఆ కోవిడ్ టైంలో ఎక్కువగా మీరు అన్నారు లాట్ ఆఫ్ థింగ్స్ అనేది నేర్చుకున్నాను, అప్స్ అండ్ డౌన్స్ అనేది కూడా ఉన్నాయి అని. ఈ ఫిట్నెస్ విషయంలో మీరు ఇచ్చే ట్రైనింగ్ విషయంలో కానీ, సో అంటే కోవిడ్ తర్వాత ఏమైనా చేంజెస్ ఏమైనా వచ్చా? నేను లైఫ్లో ఎప్పుడు ఆన్లైన్ ట్రైనింగ్ ఇస్తాను అనుకోలేదు, ఎందుకంటే ఫిట్నెస్ అనగానే కొంచెం ఎలాగో అనిపిస్తుంది కదా, ఏంటంటే డైరెక్ట్ ఇచ్చేదానికి ఆన్లైన్కి. కరెక్ట్. సో బట్ దెన్ మన లైఫ్, ఐ మీన్ my bread and butter was that. సో నేను ఐ హ్యాడ్ టు లెర్న్ ద స్కిల్ ఆఫ్ టీచింగ్ ఆన్లైన్. అంటే అంతకు ముందు కూడా కోవిడ్ అయ్యే ముందు నాకు నా టీవీ షో గెట్ సెట్ ఫిట్ ఈటీవీలో వచ్చేది, ఈటీవీ లైఫ్లో. అక్కడి నుంచి ఐ యూస్ టు గెట్ అ లాట్ ఆఫ్ ఇంటర్నేషనల్ క్లయింట్స్, మీరు మాకు ఆన్లైన్ ట్రైన్ చేయండి ప్లీజ్ అనేసి. కానీ ఐ వాజ్ నాట్ కాన్ఫిడెంట్, ఎందుకంటే ఫిట్నెస్ కదా, వర్కౌట్స్ కదా, వాళ్ళు సరిగ్గా చేయకపోతే వాళ్ళకి మన ఇంజురీస్ అయితే నేను పక్కన ఉండను కదా టు కరెక్ట్ దెమ్ అనేసి నేను ఎప్పుడు చేయలేదు. వర్కౌట్ ప్లాన్స్ ఇచ్చేదాన్ని కానీ ఐ నెవర్ ట్రైన్ దెమ్. బట్ దెన్ కోవిడ్ టాట్ మీ, I did not know my own potential, కానీ I realized that and my clients are super happy. ఓకే. అంటే పరిస్థితులన్నీ మార్చేసాయి. అంటే కోవిడ్ టైంలో పడిన ఏదైనా ఇబ్బందులు ఉన్నాయా? I think అందరం కూడా we went through that, lot of financial crunch and work లేకపోవడం, lot of artists, creative people, because creative వాళ్ళకి everybody had to be dependent, especially even actors and everybody. So but I definitely blessed, I'm so grateful to God. Naaku work undindi, I was training people online, I was able to provide for my family, for my son, nothing stopped. But then something that I realized was life chala uncertain. Ante kalla mundara I have seen people losing their loved ones, and there were people who couldn't even see them end lo. So that is అంటే ఒక భయం ఉండింది ఎక్కడో, ఐ థింక్ అందరికి ఆ భయం ఉండింది. వీ వేర్ అవే ఫ్రమ్ అవర్ ఫ్యామిలీస్, ఫ్రమ్ అవర్ పేరెంట్స్, అండ్ దెన్ కోవిడ్ వచ్చినప్పుడు ఎఫెక్ట్ అయినప్పుడు ఇంకా ఇట్ వాజ్ మోర్ లైక్ అ టెర్రర్, అయ్యో ఏమైపోతుందో అని. కానీ ద ఫన్నీయెస్ట్ థింగ్ వాజ్ పీపుల్ ఆస్కింగ్ మీ, యూర్ అ ఫిట్నెస్ కోచ్, నీ కోవిడ్ ఎలా వచ్చింది అంటే అది రాకూడదంట బేసికలీ. అంటే కోల్డ్ కాఫ్ వస్తే కూడా యూర్ అ ఫిట్నెస్ కోచ్, నీకెందుకు వచ్చింది? డెఫినెట్గా మా ఇమ్యూనిటీ బెటర్ ఉంటుంది, అందరిలాగా కాదు, బట్ దెన్ వీఆర్ హ్యూమన్స్, అల్టిమేట్లీ వీ గెట్ ఎఫెక్టెడ్. సో ఆ క్వశ్చన్ చాలా లైక్ ఎవ్రీ సింగిల్ డే ఆ కోవిడ్ టైంలో పీపుల్ కెప్ట్ ఆస్కింగ్ మీ ఆన్ మై సోషల్ మీడియా, హౌ డిడ్ యూ గెట్ కోవిడ్, యూఆర్ అ ఫిట్నెస్ కోచ్. సో that was something I felt funny. యూజువల్గా ఫిట్నెస్ విషయానికి వచ్చేటప్పటికి కోచెస్ అనేటప్పటికి ఎక్కువగా బాయ్సే ఉంటుంటారు. అంటే ఫుల్ బల్కీ బాడీ ఉంది అంటే ఇంక వాళ్ళని ఈజ్ ఎ ట్రైనర్ అని చెప్పేసి డిసైడ్ అయిపోతుంటారు. అలాంటి పొజిషన్స్లలో ద ఫీమేల్ ఫిట్నెస్ ట్రైనర్స్ అంటే వాళ్ళని తీసుకోవడంలో కూడా కొంతమంది ఆలోచిస్తూ ఉంటారు, ఎందుకు ఇలాగా? అంటే ఒకటి ఏంటంటే అట్లీస్ట్ ఐ థింక్ విమెన్ ప్రిఫర్ విమెన్ ట్రైనర్స్, ఎందుకంటే ఒక కంఫర్ట్ జోన్ ఉంటుంది, విమెన్ అండర్స్టాండ్ విమెన్ ప్రాబ్లమ్స్ ఫిజికల్గా కూడా ఏదున్నా కూడా. సో అది వన్ రీజన్. అయితే ఇంకోటి ఏంటంటే చాలామంది మెన్ అప్పట్లో, అట్లీస్ట్ నౌ లాట్ ఆఫ్ థింగ్స్ చేంజ్డ్, చాలా చేంజ్ అయింది, పీపుల్ ప్రిఫర్ విమెన్ ట్రైనర్స్ ఆల్సో. కానీ అప్పుడు నేను స్టార్ట్ చేసినప్పుడు దే వర్ వెరీ ఫ్యూ ఫీమేల్ ట్రైనర్స్. అండ్ ఇంకా నేను ప్రమోట్ చేయడం, నేను అందరికీ చెప్పేది కూడా అంటే ఇయర్స్ నుంచి, నేను స్టార్ట్ చేసినప్పటి నుంచే
మీరు ఎక్కడున్నా మీరు వర్కౌట్ చేయొచ్చు. యూ కెన్ స్టిల్ బికమ్ ఫిట్. యూ కెన్ స్టార్ట్ విత్ యువర్ ఓన్ బాడీ వెయిట్. ఇంట్లో ఉండి ఇంత చిన్న స్పేస్లో కూడా మీరు చేసుకోవచ్చు అని ప్రమోట్ చేసేదాన్ని. సో ఐ హ్యావ్ అ లాట్ ఆఫ్ ఫ్రెండ్స్ ఫ్రమ్ ద బాడీ బిల్డింగ్ ఇండస్ట్రీ. వాళ్ళందరూ కూడా, what is this home based exercises, what is this body weight exercises, you have to lift weights, you have to do that. I said yes, you can lift weights, but people who are not motivated, where will they go? Yeah. Not everybody is comfortable going to the gym. Even today's day, I will tell you, there's so many people who are not comfortable going to the gym. They don't have the confidence. Yeah. సో ఫర్ దెమ్ వాళ్ళు ఒక మైండ్ సెట్లో ఉంటారు. వాళ్ళకి ఆ ప్యాటర్న్ బ్రేక్ చేసి వాళ్ళని జస్ట్ టు బ్రింగ్ దెమ్ ఆన్ ద మ్యాట్ టు స్టార్ట్ విత్ దట్ ఎక్సర్సైజ్ టేక్స్ అ లాడ్ ఆఫ్ టైమ్. సో మై హోల్ గోల్ వాజ్ టు మోటివేట్ పీపుల్. మీరు ఎక్కడున్నా చేయండి, మీ బెడ్రూమ్లో ఉన్నా చేయొచ్చు. యూ జస్ట్ నీడ్ దట్ స్మాల్ స్పేస్ అని. So COVID happened and the same bodybuilder friends or those other coaches, they started messaging me. Hats off to you. We made fun of you. That what is this home based exercises? Now we are all doing home based exercises only. అంటే ఆ టైంలో కూడా మీరు చేసిన అంటే త్రూ యువర్ సోషల్ మీడియా హ్యాండిల్ని మేము ఫాలో అవుతుంటే చూస్తుంటే త్రూ వాటర్ క్యాన్ అండ్ జస్ట్ మ్యాట్ కానీ ఉన్న జస్ట్ థింగ్స్ను యూజ్ చేసుకొని చేస్తే అంటే ఐ థింక్ దట్ ట్రెండ్ ఈ స్టార్టెడ్ ఫ్రమ్ హియర్ అని అనిపించింది. అరే ఇలా కూడా చేయొచ్చా, దీంట్లో కూడా చేయొచ్చా అని అనిపించింది. సో ఐ యూస్ టు డూ ఎవ్రీథింగ్. అంటే అండ్ మనకి అందరూ ఎక్స్క్యూజెస్ చేస్తుంటారు. నా దగ్గర డంబుల్ లేదు, నా దగ్గర అది లేదు, నా దగ్గర మ్యాట్ లేదు, నా దగ్గర ఇది లేదు. ఐ సెడ్ పర్లేదు, ఏం లేకపోయినా చేయొచ్చు మీరు అని. సో దట్స్ హౌ ఐ స్టార్టెడ్ డూయింగ్ అండ్ ఇట్ హెల్ప్డ్. ఓకే. అంటే ఇప్పుడు ప్రెసెంట్ జుంబా కంటిన్యూ చేస్తున్నారా? జుంబా నాట్ రియల్లీ. అంటే ఐ డూ కార్పొరేట్ సెషన్స్ చేస్తాను. అంటే లైక్ వన్ సెషన్ ఏదైనా పెద్ద ఈవెంట్ అవుతున్నప్పుడు, కార్పొరేట్ కంపెనీస్ లేకపోతే ప్రైవేట్గా ఏదైనా ఈవెంట్స్ అవుతున్నప్పుడు దే ఇన్వైట్ మీ జస్ట్ ఫర్ దట్ వన్ సెషన్ ఆన్ స్టేజ్ అండ్ దెన్ ఐ కమ్ బ్యాక్. ఆన్ అ రెగ్యులర్ బేసిస్ లేదు. లైక్ సెలబ్రిటీ అయిపోయిన తర్వాత కొంచెం నో నాట్ సెలబ్రిటీ అయిపోయిన తర్వాత. ఐ మీన్ ఐ వుడ్ సే I can't believe I'm telling this. I enjoy working out more than I love dancing. I love dancing. I'm a classical dancer. I don't know if you just I got back into my classical dancing. I've been dancing since the age of 3. So really? Yes. Okay. I started with classical dancing and then I've been dancing all my life, but fitness is another level of addiction. Okay. And of course I miss dancing. So eppudanna miss chesinapudu I go to these dance workshops and there are other instructors who keep doing sessions and it is nice. Ippudu kotta styles vastunayi kada. It's not like when we did it was all Bollywood and Tollywood and all of that. Kan ippudu mottam there's different. There is some dance hall, there is hip hop, there is b-boy, there is breaking. So there's so much to learn. ఇంకా ఎంతైనా కానీ కొత్త ఫార్మ్స్ అనేది కూడా వస్తూ ఉంటాయి, నేర్చుకుంటూనే ఉండాలి. అలా వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. మీరు డాన్స్ చేస్తారా? నేను చేస్తాను. ఆ రోజు రహగిరి డేస్లో అప్పటి నుంచి స్టార్ట్ చేశాను అనమాట. సో మీకు నాది ఏదైనా సాంగ్ గుర్తుందా? బాలీవుడ్ సాంగ్స్ అప్పుడు ఎక్కువ చేసేవారు. బాలీవుడ్ ఆ టైంలో ఆ జుంబా డాన్సెస్ కానీ స్టెప్ వేస్తూ స్టిల్ ఐ రిమెంబర్ గ్లాడ్ యు రిమెంబర్. ఐ థింక్ ఈవెన్ ద టాప్ ఆల్సో వైట్ అండ్ ఆరెంజ్ కలర్ క్యాప్. ఐ థింక్ సో I used to wear this colorful cap. ఎండలో మార్నింగ్ సండే మార్నింగ్ ఎండలో ట్యాన్ అయిపోతామని భయానికి క్యాప్. లక్కీగా ఏంటంటే ఆ టైంలలో ఎక్కువ ఎండ కూడా వచ్చేది కదా. సండే ఎండ వచ్చే టైంకి వెళ్ళేవాళ్ళం అందరం. ఓకే. ఎవరైనా కానీ ఒక ఫిట్నెస్ కోచ్గా ఒక కెరియర్ స్టార్ట్ చేయాలి అని ఒక ఫీమేల్ అనుకున్నారు అనుకోండి. సో ఇన్ దట్ ఫీల్డ్ యూ గెట్ సక్సీడెడ్. సో సజెషన్స్ ఏమి ఇస్తుంటారు? ఫస్ట్ థింగ్ అయితే ఎడ్యుకేట్ యువర్ సెల్ఫ్. ఓకే. ఎందుకంటే దిస్ ఇస్ నాట్ ఏదో ర్యాండమ్ ప్రొఫెషన్ కాదు. యూఆర్ డీలింగ్ విత్ అ రియల్ పర్సన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. ఇప్పుడు ఒక పర్సన్ వచ్చారు నా దగ్గరికి, నా క్లయింట్స్, దే కమ్ విత్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్. ఒకళ్ళు డెలివరీ అయి పోస్ట్ పార్టం వాళ్ళు ఉంటారు, ఒకళ్ళు ఏదో సర్జరీ అయి వచ్చిన వాళ్ళు ఉంటారు, ఒకళ్ళు కాళ్ళు ఎరగొట్టుకుని వచ్చిన వాళ్ళు ఉంటారు, ఒకళ్ళు జస్ట్ ఒబీస్ ఉన్న వాళ్ళు వచ్చిన. అందరికీ ట్రైనింగ్ ఇస్ డిఫరెంట్. ఇట్ ఈస్ నాట్ ది సేమ్. సో యూ హ్యావ్ టు ఫస్ట్ ఎడ్యుకేట్ యువర్ సెల్ఫ్, అండర్స్టాండ్ ద సైన్స్ ఆఫ్ యువర్ బాడీ. అండ్ మీకు వీఆర్ నాట్ గాడ్స్, మనకు అన్నీ తెలియాల్సిన అవసరం లేదు, బట్ లర్నింగ్. మా ప్రొఫెషన్లో కూడా టుడేస్ డే ఇఫ్ సంబడి కమ్స్ విత్ సమ్ ప్రాబ్లమ్, I have a team of people who I go to consult them. Okay, this is my client. ఇతనికి tanaki ఇవి ప్రాబ్లమ్స్ ఉన్నాయి,
కెన్ యూ హెల్ప్ మీ ద డూస్ అండ్ డోంట్స్. సో వాళ్ళు ఇది చేయొద్దు ఇది చేయాలి అంటే మేము వీ ఫాలో దాట్ ఆల్సో. Okay. బట్ వీ ఆల్వేస్ టేక్ కన్సల్ట్ ద డాక్టర్స్ ఆల్సో, వీ టాక్ టు ద క్లయింట్స్ ఆల్సో. ఒక అసెస్మెంట్, ఒక కౌన్సిలింగ్ సెషన్ లాగా ఉంటుంది. సో ఇవన్నీ చేయాలి బికాస్ ఇట్ ఈస్ అ రియల్ పర్సన్. సమ్టైమ్స్ యూఆర్ డీలింగ్ విత్ అ పర్సన్ హూ ఇస్ సో ఇమ్మెన్స్లీ డిప్రెస్డ్. దే డోంట్ నో అండ్ దే ఆర్ గివింగ్ దేర్ లైఫ్, దే పుట్టింగ్ దేర్ లైఫ్ ఇన్ యువర్ హ్యాండ్స్. వాళ్ళు ఒక ఫెయిత్తో వస్తారు మీ దగ్గరికి. నా లైఫ్ నీ చేతిలో ఉంది, అంత అంత ఎమోషనల్గా వస్తారు. సో యూ హ్యావ్ టు డీల్ విత్ దమ్ ఇన్ ద సేమ్ వే. ఇఫ్ యూ డు నాట్ నో టు డూ దట్, కమాన్ ఇది చేయండి, ఇవాళ అప్పర్ బాడీ, ఇవాళ లోవర్ బాడీ, ఈ వెయిట్స్ లిఫ్ట్ చేయండి, ఇవాళ మీరు 5 kgs లిఫ్ట్ చేయాలి, ఇట్ డజంట్ వర్క్ అవుట్ దట్ వే. సో ఆల్వేస్ అండర్స్టాండ్ యువర్ క్లయింట్, ఎడ్యుకేట్ యువర్ సెల్ఫ్. మీరు కూడా ప్రాక్టీస్ చేయండి. మీరు ఒకళ్ళకి ఒక ప్లాన్ ఇస్తున్నారంటే వెదర్ యూ ఆర్ ఏబుల్ టు పర్ఫార్మ్ దోస్ ఎక్సర్సైజెస్ ఆర్ నాట్. ఓకే. వెన్ యూ కాంట్ డూ ఇట్, యూ కాంట్ టీచ్ అదర్స్. అది నిజం. దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. ఏ ప్రొఫెషన్లోకైనా కానీ వస్తున్నారు అని అంటే ప్రతి ఒక్కరు ఆలోచించేది ఫస్ట్ ఫైనాన్షియల్ థింగ్స్. Yes. ఈ కమింగ్ టు ద ఫైనాన్షియల్ థింగ్స్ అంత బాగా సంపాదించుకోవచ్చా? అంటే ఎవరికైనా కానీ అంటే ఏంటంటే ఎంత సంపాదిస్తున్నారా అని పక్కన వాళ్ళ దగ్గర నుంచి ఒక క్వశ్చన్ మాత్రం పక్కా వస్తుంటుంది. నా దగ్గర చాలా మంది వస్తారు, ఓ నువ్వు కూడా కార్పొరేట్ జాబ్ వదిలేసి ఇవన్నీ చేస్తున్నావు, నేను కూడా నీలాగే అయిపోతా, నాలాగే అయిపోతా. ఇట్ టుక్ సో మెనీ ఇయర్స్ ఆఫ్ మై జర్నీ. సో డెఫినెట్గా అవ్వచ్చు, బట్ దెన్ always see what is working best for you. So not everybody can be Chanakya, not everybody can be Abhimanika, but you can still do it. Kapote go take step by step. Right. Me unna manchi a full time job ni sudden ga odlokokandi. I had a necessity, so I had to do it because I had to take care of my child and my family and for myself. So I had to earn money. So that was my goal because na koduku never chuskuntaru. Yeah. But if you have a very, good environment, if you're already doing well financially, slowga teeskondi. Don't suddenly jump, but take it slow is what I would say. And yes, there is money, but you have to put yourself out there in the right way, in a very genuine way. Yeah. Ippudu you don't even need, ippudu nenu ivala if somebody, నేను ఒకవేళ చాణక్య డస్ బెస్ట్ వర్క్ అని ఎవరికైనా సజెషన్ చేస్తే వాళ్ళు నన్ను నమ్ముకుని మీ దగ్గరకు వస్తారు. అండ్ ఐ విల్ సే యూ షుడ్ పే హిమ్ వాట్ ఎవర్ హీ చార్జెస్, హీస్ ద బెస్ట్. వాళ్ళు నమ్ముతారు. దాట్స్ హౌ ఇట్ వర్క్స్. సో మీరు ఆ నమ్మకం ఆ స్టేజ్ వచ్చే వరకు అంటే యూ హ్యావ్ టు కీప్ పుట్టింగ్ దట్ హార్డ్ వర్క్. ఐ రిమెంబర్ ఐ డూయింగ్ లాట్ ఆఫ్ ఫ్రీ సెషన్స్, ఎడ్యుకేటింగ్ పీపుల్, టెలింగ్ పీపుల్. అంటే ఉట్టి మాటలు కాదు కదా, దేర్ వాజ్ దిస్ సో మచ్ దట్ పీపుల్ హ్యావ్ సీన్ మీ హెల్పింగ్ దెమ్. అది వర్డ్ ఆఫ్ మౌత్ వెళ్ళింది కాబట్టి టుడే ఐమ్ అట్ అ స్టేజ్ వేర్ ఓకే ఇఫ్ ఐ గివ్ సో అండ్ సో ఫిగర్ పీపుల్ పే మీ. బట్ యూ కాంట్ జస్ట్ సడన్గా ఇవాళనే ఫినిష్ చేసుకొని ఇవ్వాలని అంటే కాదు. యూ హ్యావ్ టు గివ్ యువర్ సెల్ఫ్ దట్ టైం. మీరు ఒక బిజినెస్ పెట్టినప్పుడు కూడా యూ అట్లీస్ట్ గివ్ 6 months to 1 year కదా బిజినెస్ అవ్వాలంటే. డబ్బులు పెట్టిన వెంటనే డబ్బులు రావు కదా. దిస్ ఇస్ ద సేమ్. అంటే ఎక్కడ ఫెయిల్ అవుతున్నారంటే ఇదే అనమాట. అరే పెట్టేసాము ఇంకా రేపటి నుంచి మనం డబ్బులు కుప్పలు సోషల్ మీడియా ఉంది కదా ఇప్పుడు. సోషల్ మీడియా నేను రేపటి నుంచి ఫుల్ రోజు ఒక కాంటెంట్ ఒక వీడియో పెట్టేస్తా డబ్బులు వచ్చి, ఇట్ డజంట్ వర్క్ దట్ వే. ఈవెన్ యూట్యూబ్ అల్గారితం కానీ ఇన్స్టాగ్రామ్ అల్గారితం అయినా కానీ అలా చేస్తూ ఉంటే అది ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా చేస్తుంది. ఇన్ని ఇయర్స్కి అది కూడా మీరు ప్రాపర్ జెన్యూన్ కాంటెంట్ జనాలకు ఇవాళ జనాలకి నచ్చేది రేపు నచ్చదు. సో యూ హ్యావ్ టు బి క్రియేటివ్. ఓకే. అంటే అలాగే మీ యొక్క జర్నీలో ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే ఒక టీవీ ఛానల్కి ఒక ప్రోగ్రామ్ నియర్లీ ఒక 1000+ ఎపిసోడ్స్. ఇట్స్ నాట్ అన్ స్మాల్ థింగ్. అది కూడా ఫిట్నెస్కి సంబంధించింది. సో ఎలా అనిపించేది? సో యాక్చువల్లీ ఈటీవీ వాళ్ళు రీచ్ అయినప్పుడు కూడా దే హ్యాడ్ కాంట్రాక్ట్ ఫర్ 100 episodes. ఓకే. దే సెడ్ ఆల్రెడీ 2 years నుంచి మేము ప్లాన్ చేస్తున్నాం, అవ్వట్లేదు, మీరు ఎలాగైనా షో చేయాలి, ఎలాగైనా చేయాలి. వి రియలీ లవ్ మీ ఐడియాస్, మీ ఐడియాలజీ మాకు నచ్చింది. అదే దట్ ఈస్ వాట్ వీ వాంట్ టు టెల్ పీపుల్. ఈ హోమ్ మేకర్స్కైనా కార్పొరేట్ వాళ్ళకైనా పెద్దవాళ్ళకైనా మేము కూడా అలాగే చేయాలనుకుంటున్నామండి అంటే ఓకే సరే మేబీ దిస్ ఈస్ అ గుడ్ ఆపర్చునిటీ అనేసి నేను కూడా, బికాస్ టీవీ ఈజ్ అనదర్ గ్రేట్ మీడియం టు రీచ్ అవుట్ టు మాస్ ఆడియన్స్ కదా. 100 episodes అయిపోయినాయి, 200 అయిపోయినాయి, 300 అయిపోయినాయి. దో షో ఈజ్ స్టిల్ గోయింగ్ ఆన్. దెన్ ఐ ఆస్క్డ్ ద ప్రొడక్షన్ టీమ్, దే ఆల్సో సెడ్ మ్యామ్ మీ షోకి హైయెస్ట్ టీఆర్పీ రేట్స్ ఉన్నాయి మ్యామ్. అది వీ హ్యావ్ బీన్ గెటింగ్ అ లాట్ ఆఫ్
feedback from the channel also. Ante tana show ki there's so many people who are responding. Yeah. Instagram, Facebook, YouTube, even on the channel వాళ్ళకి మెయిల్స్ లెటర్స్ వస్తూ ఉన్నాయి. అంటే అదొక పాజిటివ్గా అర్థమైపోతుంటుంది. ఏదైనా ఒక ఫిట్నెస్కి సంబంధించినప్పటికీ ఇప్పుడు ఎవరైనా జిమ్కి వెళ్ళిన తర్వాత ట్రైనర్ని అడగడం కంటే ముందు యూజువల్లీ దే ఆర్ స్క్రోలింగ్ అండ్ సెర్చింగ్ ద గూగుల్ ఆర్ యూట్యూబ్ లైక్ దట్. యా, అంటే అది కూడా నేను ఎందుకు కంటిన్యూ చేశానంటే ఐ యూస్ టు గెట్ అ లాట్ ఆఫ్ ఎమోషనల్ మెసేజెస్. ఓకే. దే వేర్ అంటే అమ్మ ఏజ్ ఉన్న వాళ్ళు, మా అమ్మ ఏజ్ ఉన్న వాళ్ళందరూ కూడా నాన్న నువ్వు చాలా బాగా చెప్తున్నావు, మాకు చాలా నచ్చుతుంది, మేము చేయగలుగుతున్నాము, నా బాడీ చాలా యాక్టివ్గా ఉంది, నా బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గిపోయాయి. కొంతమంది అమ్మాయిలు ఐ మీన్ హూస్ పేరెంట్స్ ఆర్ నాట్ ఆన్ సోషల్ మీడియా, దే వుడ్ మెసేజ్ మీ సేయింగ్ యూ సేవ్డ్ మై మదర్స్ లైఫ్. సో ఇలాంటి ఎమోషనల్ మెసేజెస్ కైండ్ ఆఫ్ గేవ్ మీ దట్ సాటిస్ఫాక్షన్, జాబ్ సాటిస్ఫాక్షన్ అంటారు కదా, తెలుసో తెలియకుండా ఐమ్ డూయింగ్ సంథింగ్ గుడ్ ఫర్ పీపుల్. సో ఐ ఫెల్ట్ this is the purpose of my life, to give out what I have. So that kept me going, and I still miss that. But ఇప్పటికీ కూడా గుర్తు పెట్టుకొని నాకు మెసేజెస్ పెడుతూ ఉంటారు. దే ఆర్ పీపుల్ హూ కీప్ సెండింగ్ మీ పోయిమ్స్, నా మీద కవితలు రాసి పంపించడం, మెసేజెస్ పెట్టడం. ఇట్ ఈస్ వెరీ నైస్. ఇట్స్ అ డిఫరెంట్ దట్ లవ్ అండ్ ఎఫెక్షన్ దట్ యు గెట్ ఫ్రమ్ పీపుల్. ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్. మీ లైఫ్లో మనీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అని అన్నారు. ఓకే, ఎందుకంటే ఆ సిచ్యువేషన్స్ అలాంటివి, కొడుకును పెంచాలి అండ్ యూ హ్యావ్ టు బీ సక్సీడెడ్ ఇలా అని చెప్పేసి. కానీ అలాంటి టైంలో ఈ మన దగ్గర ఉన్న ఒక సాఫ్ట్వేర్ జాబ్ని వదిలేసి ఇలా జంప్ అవడం ఇట్స్ అసలు రిస్కీ. ఇంత రిస్కీ తీసుకోవాలని ఎలా అనిపించింది? నేను ఐ వుడ్ సే రిస్క్ కన్నా మోర్ ఆఫ్ క్విక్ మనీ నాకు ఎక్కడ వస్తుందో, నా టాలెంట్ యూస్ చేసి, నా స్కిల్స్ యూస్ చేసి ఐ వాజ్ ఏబుల్ టు గెట్ మోర్ మనీ. అనదర్ పాయింట్ వాజ్ కార్పొరేట్ కంపెనీస్ if I had to join them, టైమింగ్స్. సో టైమింగ్స్ ఆర్ డిఫరెంట్. అంటే మార్నింగ్ 6 షిఫ్ట్ ఉండేది, మళ్ళీ 10 o'clock షిఫ్ట్ ఉండేది, మళ్ళీ నైట్ షిఫ్ట్ ఉండేది. నేను ఏది తీసుకున్నా ఐ కుడెంట్ లీవ్ మై 4-year-old అండ్ గో ఎనీవేర్. ఓకే. సో ఐ గేవ్ అప్ దోస్ జాబ్స్ బికాస్ టైమింగ్స్ మ్యాచ్ అవ్వలేదు. అండ్ ఐ వాజ్ వెరీ క్లియర్, ఐ డి నాట్ వాంట్ టు పుట్ మై సన్ ఇన్ అ డే కేర్. కాదు, ఏంటంటే గట్ ఫీలింగ్ అన్నమాట. సో ఎస్, సో ఎందుకు నాకు గట్ ఫీలింగ్ వచ్చిందంటే మోర్ దాన్ యూ ఎదటి మంచి కొంతమంది ఉంటారు కదా టు టెల్ యూ దట్ యూ హ్యావ్ దిస్ పొటెన్షియల్, ఐ నో యూ కెన్ డూ దిస్. అలా there are these 2-3 people in my life who were very confident. I would say it was Amir, Vineet, it was Venu. These guys were very confident. నువ్వు చేయగలుగుతావు, మాకు తెలుసు నువ్వు చేయగలుగుతావు, we know it. So నాకు రాదు, నేను చేయలేను, I used to be like this. And when I started actually putting in that effort, I was getting recognized for my work, I was getting money from there. So ఆ గట్ ఫీలింగ్తోని ద డే ఐ స్టార్టెడ్ ఐ నెవర్ స్టాప్డ్. ఓకే. అండ్ దట్ విల్ నాట్ హ్యాపెన్ టు ఎవ్రీబడి అగైన్. సో అప్పుడు ఐ వాజ్ గోయింగ్ ఎవ్రీవేర్, ఐ వాజ్ డూయింగ్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ అ సంగీత్ కొరియోగ్రఫీ నుంచి జుంబా ఇన్ అ కార్పొరేట్ కంపెనీ, జుంబా ఇన్ అ డాన్స్ స్టూడియో అండ్ ఎంసీయింగ్ ఈవెంట్స్. ఐ యూస్ టు యాంకరింగ్, ఇప్పటికీ కూడా యాంకరింగ్ చేస్తాను, ఎంసీయింగ్ చేస్తాను, ఓన్లీ ఫర్ కార్పొరేట్స్, ఐ డోంట్ డూ ఫర్ వెడ్డింగ్స్. So I used to do emceeing for a lot of corporate companies. I used to be so busy. Morning 4 ki leste ratri 12:30 varaku nadchedi na machine. Okay. I went that crazy, insane. And also I was earning well, touch wood, no complaints, I will not lie, I was really earning well. And I'm glad I was able to provide for my son. Okay. డిఫరెంట్ రోల్స్ అనేది కూడా ప్లే చేస్తూ లైఫ్లో ముందుకెళ్తున్నారు, మీకు మీరు బిజీగా ఉంచుకోవాలని ట్రై చేస్తూ వెళ్తున్నారు. ఒకటి పర్టికులర్గా ఒక ప్రొఫెషన్ కానీ ఒక ఫీల్డ్ ఏదైనా ఫుల్ సాటిస్ఫాక్షన్ ఇచ్చింది ఏంటి? ఫిట్నెస్, అన్డౌటెడ్లీ ఫిట్నెస్. ఎందుకంటే లైక్ ఐ టోల్డ్, కళ్ళ ముందర యూ సీ పీపుల్ చేంజింగ్ దేర్ లైఫ్ స్టైల్, వాళ్ళ హెల్త్ గెట్స్ బెటర్ అండ్ వాళ్ళకి ఒక ఎమోషనల్ కనెక్ట్ ఫామ్ అయిపోతుంది నాతో పాటు. సో దట్ గివ్స్ అ లాట్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ అండ్ ఇట్ చేంజ్డ్ మై లైఫ్ అబవ్ ఎవ్రీథింగ్. ఫిట్నెస్ చేంజ్డ్ మై లైఫ్. ఓన్లీ బికాస్ ఆఫ్ ఫిట్నెస్ I am still alive today. Only because of fitness I got into beauty pageants. Only because of fitness I've become this confident person.
only because of fitness I become a strong person. I carry people and walk around. Only because of fitness I am here today. యాజ్ ఎ లేడీగా దెర్ ఈస్ ఎన్ లాట్ ఆఫ్ ఎమోషనల్ ట్రామాస్ అనేది కూడా ఉంటాయి, అంటే సైకలాజికల్గా కానీ ఎమోషనల్ వైజ్ అండ్ కమింగ్ టు ద ఫిజికల్ వైజ్ కానీ వాటన్నిటినీ దాటుకొని ముందుకు ఒక సక్సెస్ఫుల్గా నిలబడాలంటే ఏం చేయాలంటారు? It is not easy. Yeah. అంటే స్పెషలీ నా లాంటి వాళ్ళు ఆర్ సంబడి యూ ఆల్వేస్ సే ఓకే యూఆర్ అ స్ట్రాంగ్ ఉమెన్. ఐమ్ లిటరలీ అంటే ఇప్పుడు ఇంకా చాలు, స్ట్రాంగ్ వద్దు, తొక్క వద్దు, ఐఎమ్ దిస్ నార్మల్ ఉమెన్, కొంచెం కనికరించండి అనే ఫీలింగ్ వస్తుంది. బట్ దెన్ పీపుల్ హ్యావ్ దట్ ఎక్స్పెక్టేషన్, అందుకంటే యూ పోర్ట్రే యువర్ సెల్ఫ్ లైక్ దాట్. ఇట్ ఈస్ ఎగ్జాస్టింగ్. చాలాసార్లు ఇంకా చాలరా బాబు ఇలా అనకండి అనిపిస్తుంది. బట్ దెన్ ఐ థింక్ దట్ ఈస్ సంథింగ్ పీపుల్ గెట్ ఇన్స్పైర్డ్ ఆల్సో ఫ్రమ్. అరే ఇలా ఉండాలి అని ఫీలింగ్ వస్తుంది. సో సమ్ టైమ్స్ ఐ థింక్ వీ ఆల్సో బీట్ అవర్ సెల్వ్స్ అప్, అంటే తెలియకుండానే, అంటే టు లివ్ అప్ టు దట్ ఎక్స్పెక్టేషన్ అనుకుంటా. ఎందుకంటే జనాలు నేను చూస్తున్నారు, వాళ్ళు నేను ఫాలో అవుతున్నారు, నువ్వు చెప్పేది వింటున్నారు, కాబట్టి వీ హ్యావ్ టు సెట్ అన్ ఎగ్జాంపుల్ అని ఒక మైండ్ సెట్తో ఉంటాం. బట్ ఐ థింక్ ఆఫ్ లేట్ వీ ఆల్ రియలైజ్డ్ ఇట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ యువర్ ఓన్ మెంటల్ హెల్త్. యూ డోంట్ హ్యావ్ టు డూ దట్. You're a normal human being. ఒక పాయింట్ వరకు you can be like that. You can still feel low, and it is okay to feel low. They are your emotions. You have to respect your own emotions. You have to respect your own body. నువ్వు కాన్స్టెంట్గా నువ్వు కొట్టుకుంటూ చేసుకుంటూ ఉంటే వన్ డే ఇట్ విల్ గివ్ ఇట్ బ్యాక్ టు యూ. లైక్ నీకు అర్థం కూడా కాదు. సో ఎవ్రీ ఉమెన్, తను వర్కింగ్ ఉమెన్ అయినా, తను హోమ్ మేకర్ అయినా, ఎల్డర్లీ లేడీ, మదర్స్ అయినా, ఎవరైనా, all of them go through this. There are sudden mood swings. It is not just women, but I think it is just with, you know, a lot of things that are happening around. Ante ee madhya manam reels kuda chustuntam kada, women hormones and are you in your periods, anduke ila mood swings unnai. It has nothing to do with that. Maybe konni saarlu, but not always. There's so many things. They say women can multitask, and what women can do a man cannot do, what a man can do women cannot do. Right. So I think మనం అది యాక్సెప్ట్ చేయాలి. somewhere that even I realized, I think ఒక పాయింట్ వస్తుంది కదా అందరికీ, వేర్ యూ సీ, అండ్ ఇప్పుడు there are couple of things that my father, my partner, my son, my brother can do. నేను చేయలేనేమో, మళ్ళీ నేను చేసి వాళ్ళు చేయలేరు. దట్స్ కైండ్ ఆఫ్ నేచర్. అది చేయలేము అని కాదు, బట్ ఇట్స్ జస్ట్ దట్ దిస్ ఇస్ హౌ ఇట్ ఈస్ హ్యాపెనింగ్. బట్ ఒకరు అవసరం ఉన్నప్పుడు డెఫినెట్గా యూ హ్యావ్ టు పుట్ యువర్ ఫుట్ ఫార్వర్డ్. నాకేమైనా రేపు పొద్దున మై సన్ షుడ్ బి ఏబుల్ టు కుక్ ఫర్ మీ ఇఫ్ ఐఎమ్ సిక్, హ్యాండిల్ చేయాలి. యా, యూ షుడ్ లెర్న్ దీస్ థింగ్స్. అంటే వీళ్ళే చేయాలని రూల్ లేదు, బట్ దెన్ ఐ ఫీల్ ఆల్ ఆఫ్ అస్ షుడ్ అండర్స్టాండ్ దట్. అండ్ ఐ థింక్ విమెన్ ఆర్ మోర్ ఎమోషనలీ డ్రివెన్, వెరీ చాలా సెన్సిటివ్, అండ్ ఐ థింక్ దట్స్ బై నేచర్. మీరు స్ట్రాంగ్ ఉమెన్, తను ఇలాగే ఉంటే తను ఏడవదు, దట్ ఈస్ ఆల్ రాంగ్. మేబీ షీల్ పుట్ అప్ దట్ ఫేస్ బిఫోర్ ద కెమెరా ఆర్ ఫర్ ద వరల్డ్, బట్ ఇన్సైడ్ షీ స్టిల్ ఇస్ దట్ బేబీ, దట్ లిటిల్ గర్ల్ who wants to be pampered, who wants to be given all that love, who still wants to just cry for little things, and it is okay. Okay. I am that woman. నేను ఇప్పుడు చెప్పిన ఎమోషనల్, సైకలాజికల్ అండ్ ఫిజికల్, Yeah. వీటన్నిటి నుంచి సో దాటుకుని గెట్ సక్సెస్ఫుల్. Every day we fight. యా, ఎవ్రీడే అని కాదు, సో హోల్ యువర్ కెరియర్ కానీ హోల్ యువర్ లైఫ్ ఒక్కసారి అబ్జర్వ్ చేసుకుంటే, సో కమింగ్ టు అన్ సింగిల్ మదర్, ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్. ఒక దాని నుంచి బయటకు రావడం కానీ, దాని తర్వాత యాజ్ ఎ ఫిజికల్గా మీరు స్ట్రాంగ్ అవ్వడం కోసం వాట్ యూ డన్ వితౌట్ మనీ ఆల్సో యూ ఆర్ వెరీ, అదే చెప్తున్నారు, ఫిట్నెస్ చేంజ్డ్, ఇట్ గివ్స్ యూ అ లాట్ ఆఫ్ మెంటల్ స్ట్రెంగ్త్. మీరు ఫిజికల్గా, ఇప్పుడు మీరు జ్వరం వచ్చింది అనుకోండి, నీకు కోల్డ్, కాఫ్, ఫీవర్ వచ్చి మీరు బెడ్ మీద ఉన్నారు, డూ యూ ఫీల్ గుడ్ మెంటలీ? నో, యూ డోంట్ ఫీల్ గుడ్. అదే మీరు ఫిజికల్గా యాక్టివ్ ఉంటే మీ బ్రెయిన్ కూడా యాక్టివ్ ఉంటుంది. సో యువర్ ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్, బోత్ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్. ఇది ఇంపార్టెంటా ఇది ఇంపార్టెంటా అనలేం, బోత్ ఆర్ ఈక్వల్లీ ఇంపార్టెంట్. సో ఐ థింక్ I kept doing that. Ippudanna when you feel physically a little low, I kind of like listen to good music, start working out. Ante everybody has a different way to deal with it kada. I like good music, I enjoy music.
కొంతమంది దే గో ప్లే అవుట్ సైడ్ బ్యాడ్మింటన్ అంటారు, వాకింగ్కి వెళ్ళిపోతారు, జాగ్ వెళ్ళిపోతారు, రన్నింగ్ వెళ్ళిపోతారు. సో ఎవ్రీబడి హ్యాస్ అ డిఫరెంట్ వే. సో ఐ డెల్ట్ విత్ ఇట్ ఇన్ దట్ సేమ్ వే. అండ్ థ్యాంక్ఫుల్లీ నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా దే ఆర్ దీస్ పీపుల్ హూ ఆర్ వెరీ హ్యాపీ గో లక్కీ అండ్ దే ఆర్ ఇవన్నీ అవుతున్నాయి అంటే లెట్స్ డూ దిస్. యా, I think we all need that. Yeah. If you are feeling a little low today, then I am there for you, Anato. I am feeling low, then you are there for me. You just have to tell unnamo. So I think ala na life lo kuda there are people who constantly keep telling me it's okay, inta daga cheskuntu vachavu deenka, like yeah. So I keep telling myself inta kashtamayina time lo nenu give up cheyaledu, ippudu enti chalo, it's the day I want to take a break, nannu evvaru kadilinchaleru. Yeah. నేను చెయ్య వర్క్. అండ్ ఆల్సో వీఆర్ నాట్ ఎవ్రీడే మోటివేటెడ్. అంటే మాకు కూడా ఉంటుంది జస్ట్ బికాస్ మేము ఫిట్నెస్ కోచెస్, మేము రోజు వర్కౌట్ చేస్తాము. అందరూ ఒక అంటే మిస్కన్సెప్షన్లో ఉంటారు, వీళ్ళు రోజు వర్కౌట్ చేస్తారు, రోజు ఫుల్ క్యాలరీస్ ఇట్లా అంటే కౌంట్ చేసుకునే తింటారు. నో, వీఆర్ నాట్ మోటివేటెడ్ ఎవ్రీ డే. అంటే ఒక్కొక్కసారి మమ్మల్ని మేము ఎంత డ్రాగ్ చేసుకుంటామంటే మ్యాట్ మీద వెళ్ళి వార్మప్ ఫినిష్ చేసే వరకు ఓకే కొంచెం అప్పుడు వీళ్ళు sometimes you're not even motivated to get up and go get on the mat also, and it is okay. So don't think that వీళ్ళు, a lot of people think fitness coaches వీళ్ళు డైట్ కంప్లీట్ మెయింటైన్ చేస్తుంటారు, బిర్యానీస్ తినరు, గులాబ్ జామున్ అలా ఐస్ ఏం క్రీమ్ లేదు. అసలు టచ్ చేయరు. మేమైతే ఫుల్ తినేస్తాం. అంటే అంటే ఇది ఎక్కడ ఖర్చు చేయాలనేది తెలుసు యా కాబట్టి. యా అబ్సల్యూట్లీ. అంటే యాజ్ లాంగ్ యాజ్ యూర్ అవేర్ ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ ఫైన్. డోంట్ ఫీల్ గిల్టీ. మీరు ఇప్పుడు తినేసారు, లెట్ యువర్ బాడీ సీ. I would feel whatever you're eating, what is on your plate is also because you are blessed, you have food to eat. అది తినేది కూడా మీ ఒంటికి పట్టదు అంటారు. అప్పట్లో అంటే ఐ రిమెంబర్ మా నాన్నమ్మ వాళ్ళు అనేవాళ్ళు తినేది ఇష్టంగా తినాలి లేకపోతే ఒంటికి పట్టదు. సో ఇఫ్ యూ యాక్చువల్లీ food also has energy. I feel if you say okay this is nice, this is good, I'm blessed eating this, మీకు ఒంటికి పడుతుంది, లేకపోతే అది కూడా తిప్పి కొడుతుంది. Okay. And coming to your personal life, love. Okay. Talk? Yeah. It's still personal. Yeah, personal. Can I వద్దా అంటారా? Well, will take some more time. Yeah. Yeah. Okay. So BTech graduate? Yes, topper. టాపరా? Yes. టాపర్ గట్టి అంత స్ట్రాంగ్ గా డేరింగ్ డిసిషన్స్ అవి తీసుకొని యు ఆర్ లీడింగ్ ఎ సక్సెస్ఫుల్ లైఫ్ ఇన్ ఇట్. లేదు, ఐ వాజ్ దిస్ వెరీ అంటే క్లాస్ ఎవరైనా లెక్చర్స్ టీచర్స్ క్వశ్చన్ అడిగితే నాకు ఆన్సర్ వచ్చినా లేచి నించుని ఆన్సర్ చెప్పడానికి కూడా భయపడేదాన్ని. ఐ వాజ్ లైక్ దాట్. అలాంటి పర్సన్ ఈరోజు ఎంతగా మాట్లాడుతుందంటే యాక్చువల్గా మీ ఫ్రెండ్స్ కూడా బాగా ఫీల్ అవుతుంటారు, అరే నువ్వేనా మాట్లాడేది అన్నట్టు. అంటే వాళ్ళే యాక్చువల్లీ చాలా క్రిటిసైజ్ చేసిన వాళ్ళు కాబట్టి నువ్వు ఇది చేయలేవు నీకు ఇది కాదు అన్నారు కాబట్టి ఎందుకు చేయని చేసి చూపించా. కానీ అలాంటి వాటి నుంచి నేర్చుకున్నాం కాబట్టి. yes I'm blessed to have such lovely people in my life. Coming to your parents, mom, dad. So my dad is a television actor. Actor? Yes. Okay. And my mom is a senior lawyer in the high courts. My parents are not together and it's okay, but they are doing really well in their respective professions. They have their own identity for themselves. And they are very proud of me. They still tell me anta ante initially they were also not okay. నువ్వు ఇంత టాపర్ అయి ఉండి నువ్వు ఏదో చేస్తావు అనుకున్నాం, ఏదో కార్పొరేట్ కంపెనీలో ఏదో పెద్ద ఎంఎన్సీలో వర్క్ చేస్తావు అనుకున్నాం, వాట్ ఈస్ దిస్ దట్ యూ డూయింగ్. అది వి డిడ్ంట్ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్ ఆఫ్ లివింగ్ అ క్రియేటివ్ ఆర్టిస్ట్ బ్యాక్గ్రౌండ్. అంటే వాళ్ళకి ఏంటంటే ఇలా దే వర్ ఓన్లీ థింకింగ్ అబౌట్ మై కన్సర్న్. అంటే ఫినాన్షియలీ లైక్ యూ సెడ్ గ్రోత్ అనేది అంటే అన్సర్టెన్ ఉంటుంది, ఇవాళ వర్క్ ఉంటుంది రేపు ఉండదు. సో దే నో దట్ పెయిన్ బికాస్ మై మామ్ ఈజ్ అ లాయర్ కాబట్టి వాళ్ళకు కూడా కేసెస్ ఉన్నప్పుడు వస్తుంది. టచ్ వుడ్ షీ ఈజ్ ఆల్సో ఆల్వేస్ టెలింగ్ దట్ యూ హ్యావ్ టు కీప్ పుట్టింగ్ ఇన్ యువర్ హార్డ్ వర్క్, గాడ్ విల్ ఆల్వేస్ బ్లెస్ యూ. మై డాడ్ డస్ ద సేమ్ థింగ్. ఇప్పుడు ఇఫ్ యూర్ అన్ యాక్టర్ ఇవాళ వర్క్ ఉంటుంది రేపు ఉండదు, బట్ దెన్ హీ కాన్స్టెంట్లీ కీప్స్ టెలింగ్ యూ హ్యావ్ టు కీప్ డూయింగ్ వాట్ యూ హ్యావ్ టు డూ. సో దిస్ ఇస్ సంథింగ్ దట్ మై పేరెంట్స్ టాట్ మీ. సో నేను ఉల్టా వాళ్ళకి అదే చెప్పాను, మీరు అది చేసుకుంటూ వచ్చారు నన్ను ఎందుకు ఆపుతున్నారు అని. సో దెన్ దే లైక్ లేదు నాన్న, అంటే ఒక ఏజ్ తర్వాత
all this will just fade. I said, no, as long as you believe in yourself, things will happen, and I'm still doing it. ఇంకా యాక్ట్ చేస్తూ ఉన్నారా అంకుల్? Yes, dad ఇంకా television. So నాన్న అప్పుడు he fought for the entire television industry. అంటే అప్పట్లో హిందీ డబ్డ్ సీరియల్స్ వచ్చేవి. సో లోకల్ ఆర్టిస్ట్కి వర్క్ తగ్గిపోయింది అనమాట. సో he did a lot of dharna and everything, and he was the one who established Telugu TV Artists Association. అని నాన్న కూడా he worked really hard to form that association. So అందరూ ఒక ఫ్యామిలీ, ఒక కమ్యూనిటీ లాగా ఉండాలి అనేసి. And he said that he will dedicate his entire life to television. So if you don't mind, can you say his name? his name is Vijay Yadav. విజయ్ యాదవ్ గారు. Yeah. ఓకే, నైస్. అంటే అందుకేనేమో అంటే మీరు ఇటు సైడ్ రావడానికి కానీ యాక్టింగ్ వైపు అడుగులు వెయ్యడానికి కానీ No. సమ్ అంటే ఆ జీన్స్ లో ఉంటుంది సార్. జీన్స్ లో ఉంది ఏమో. ఆల్సో బికాస్ మేబీ మై మామ్ ఇస్ అ క్లాసికల్ డాన్సర్. సో ఆర్టిస్ట్ అటు సైడ్ నుంచి వచ్చింది, ఇటు సైడ్ యాక్టింగ్ మేబీ. కానీ ఇద్దరు దే వేర్ ఆల్వేస్ వెరీ క్లియర్, ఇది నీ ప్రొఫెషన్ అవ్వద్దు అని అన్నారు. సో దట్ ఈస్ వై దే వాంటెడ్ మీ టు బికమ్ అన్ ఇంజనీర్. ఓకే. ఎవరైనా కానీ ఒక డైవర్స్ తీసుకొని బయటికి అంటే వచ్చిన తర్వాత సో దాని నుంచి బయటికి రావడానికి కానీ సో చాలామంది రాలేకపోతుంటారు. ఈవెన్ నాట్ ఓన్లీ ఫర్ ద ఉమెన్, ద మెన్ ఆల్సో ఇన్ ద ట్రోమా కానీ. సో అంటే నామోషిగా ఫీల్ అయిపోవడము అంటే ఇలా అనిపిస్తూ ఉంటుంది. సో వాట్ యూ సే అంటే వాళ్ళకు అంటే అలాంటి వాటి నుంచి బయటికి రావడానికి ఏం చెప్తారు మరి? సో నేను కూడా చాలా నామోషి ఫీల్ అయ్యేదాన్ని స్టార్టింగ్. ఎందుకంటే ఐ థింక్ మన సొసైటీ అలాంటిది. పెద్దవాళ్ళు కూడా ఎప్పుడు అలాంటివి బయట పెట్టరు. అందరూ ఏమనుకుంటారు, వాళ్ళు ఏమనుకుంటారు, రిలేటివ్స్ ఏమనుకుంటారు. సో నేను కూడా అలాగే. సో ఐ యూస్ టు టెల్ దట్ ఓకే, మై హస్బెండ్ డజంట్ లివ్ హియర్, హీ లివ్స్ ఇన్ ద యూఎస్. అట్లా చాలామంది ఉంటారు కదా. నేను కూడా అలా చెప్పుకుంటూ వచ్చాను. ఆఫ్టర్ అ పాయింట్ ఏమైపోయిందంటే సమ్ పీపుల్ గాట్ టు నో, అంటే త్రూ ఫ్యామిలీ ఆర్ రిలేటివ్స్. తెలిసిన వాళ్ళు కూడా కావాలని వచ్చి తెలిసాక కూడా వచ్చి అడుగుతారు కదా. And then they would go and ask my child, who is just like 3.5. And you can't tell a 3-year-old to lie. Right. 3-year-old tells, లేదు మా అమ్మ నాన్న కలిసి ఉండరు అని. And then you don't know, sometimes మీకు కూడా ఇప్పుడు ఏం చెప్పాలి అని ఒక ఎంబారస్మెంట్ ఉంటుంది. అంటే వాళ్ళు ఏమైంది. Then I decided, yes, I'm divorced. Yes, I'm separated. The day you do that, I mean, you speak for yourself, for your child, nobody will dare ask you things. Exactly. So, time pattindi. It was not easy, definitely not easy. It was an emotional journey for, I think, for me, for my family, for my people around me. But I think even that happened for good. I think people should take certain things in a very, ఇవన్నీ ఇట్స్ నాట్ ఆల్వేస్ గుడ్. స్టార్టింగ్ మీకు హర్టింగ్ ఉంటాయి, కోపం ఉంటుంది, ఇరిటేషన్ ఉంటుంది, ఫ్రస్ట్రేషన్ ఉంటుంది, ఏం చేయాలో అర్థం కాదు, చేతిలో డబ్బులు లేవు, యూ డోంట్ నో వాట్ టు డూ, యు ఆర్ ఆల్ ఓవర్ ద ప్లేస్. బట్ ఐ థింక్ సమ్వేర్ యూ ఆల్సో లెర్న్ టు కైండ్ ఆఫ్ కామ్ యువర్ సెల్ఫ్ డౌన్. ఒక క్లారిటీ కూడా వస్తుంది. ఐ థింక్ ఒక పాయింట్ ఆఫ్ టైంలో లేదు ఏది ఇంపార్టెంట్ కాదు లైఫ్లో ప్రస్తుతానికి. ఆ క్లారిటీ వస్తుంది. I think everybody will go through that phase. Okay. I went through that phase. Then I realized na health, na life, na koduku life is more important than the unnecessary talks. అంటే మీ దృష్టిలో వాట్ ఈస్ లవ్? For me, I would say love is not, if you ask me, I am this very filmy girl. Okay. Very, very filmy girl. Like that fairy tale, waiting for the prince charm or the king to come on a horse. And adi kuda white horse. But no, I love a black horse. So that's not how it is, definitely. But it is still okay to perceive love like that. That's just one part of love. Love is, fighting with each other, still holding hands and sitting with each other, irrespective of me fight enta idaina. Love is when your partner comes and asks you when you're unwell, should I feed you? Love is when your son comes and tells you, every day my son vaad tine mudda first నాకు పెట్టి వాడు తింటాడు. Okay. So it's always the mothers kada, but then he eats first వాడు ముద్ద కలుపుకొని పెడతాడు. That is love. Love is when
you still don't like certain things about each other. చాలా మనకి మన పేరెంట్స్లో కూడా చాలా నచ్చవు, మన పేరెంట్స్కి కూడా మనలో చాలా నచ్చవు. స్టిల్ యూ వాంట్ టు డూ థింగ్స్ ఫర్ దెమ్. దట్ ఈస్ లవ్. ఓకే. Love is when you are ready to fight with the whole world just to keep this person protected. ఓకే. That is love. So all this is love. ఓకే, నైస్. Love is when you kind of like abuse and shout at each other at the top of your voices, and then you still wait for that other person to come and tell you sorry kada. Adi kuda love. మిక్చర్ ఉంది ఇందులో. Yeah. ఓకే, చలో ఈ బోర్డ్స్కి ఇప్పుడు పని పెట్టేద్దాం. Oh. ఐ హ్యావ్ ఓకే. Okay. ఓకే, యాడ్లో చూపించినట్టు ఎవరైనా వచ్చి మీకు అరే మీరు మమ్మీనా అన్న సందర్భాలు ఎక్కడన్నా ఉన్నాయా, జరిగాయా? చాలా. అరే ఏం చూపిస్తారు? చాలా అప్రాక్సిమేట్ కౌంట్. Oh, I can't. This happens on an everyday basis. ఓకే. ఇంకా నా తవిష్ అయితే నాకు అలవాటు అయిపోయింది. షీస్ మై అలవాటు. మామ్. అలవాటు అయిపోయింది. ఇంత పెద్ద కొడుకున్నాడా అన్నట్ట. వాట్ మామ్ సన్. యా. ఓకే. అండ్ యాజ్ ఏ ఫిట్నెస్ వీక్గా కంప్లీటెడ్ డైట్ అని అంటూ ఉంటారు కదా, సో బిర్యానీ తినేసి సో క్లాస్ బంక్ కొట్టిన సందర్భాలు? నో. చాలా గుడ్ స్టూడెంట్. నేను స్కూల్ కాలేజ్ కూడా teacher. అట్లాంటి కూడా టీచర్ కూడా లేదు. నేను నా క్లయింట్స్ రాకపోతేనే నేను చాలా ఫీల్ అవుతాను, కానీ నేను బంక్ కొట్టేస్తే నేను ఇంకా నేను సిక్ ఉన్న టైమ్స్ కూడా ఐ టేక్ ఐ పుల్ ఆల్ దట్ ఎనర్జీ, ఐ టేక్ ద క్లాస్, ఇలా లాగ్ అవుట్ చేయగానే పక్కన పడిపోతాను, కానీ ఆ 1 hour ఎలా తీసుకుంటాను నాకే తెలుసు. సో ఫర్ మీ మై వర్క్ ఈజ్ అసలు ఎదటి మనిషికి కూడా అరే నువ్వు సిక్కున్నావు, ఇంత ఫీవర్ ఉందా, వాళ్ళు వచ్చి ముట్టుకునే వరకు అర్థం కాదు, యూ హ్యావ్ ఫీవర్, యూ స్టిల్ డిడ్ ఇట్ అంటారు. సో నేను అంత ఐ హ్యావ్ నెవర్ అనమాట. I've never bunking classes, doing something like that. I'm a very too obedient. Okay. Too sincere. ఓకే. గులాబ్ జామున్ విత్ ఐస్ క్రీమ్ అది ఇష్టమా, బిర్యానీ ఇష్టమా? Gulab jamun with ice cream. గులాబ్ జామున్ విత్ ఐస్ క్రీమ్ Anytime. ఎప్పుడైనా? ఎప్పుడైనా. మరి అందులో అంత క్యాలరీస్ ఉంటుంది, మేము తినచ్చా తినకూడదా? మీరు తినద్దు, నేను తినచ్చు. మీరు తినచ్చా? అంటే ఇప్పుడు ఈ మాట చెప్పారు కాబట్టి సరిపోయింది, లేకపోతే ఇంకా వాళ్ళందరూ అభిమానిక గారు అంత ఫిట్గా ఉంటారు, అలా ఉంటారు, ఆవిడే తింటున్నప్పుడు మేమేంటి తక్కువ అని ఫాలో ప్లీజ్ అయ్యారు. లేదు అది నేను కాబట్టి తినొచ్చు, మీరు కదా. మీరు అందరూ చూసిన వాళ్ళు డోంట్ ఫాలో వాట్ ఐమ్ డూయింగ్. ఐ మీన్ వాట్ ఐ హ్యావ్ టోల్డ్ ఇస్ ఓకే, బట్ ఫుడ్ ఎందుకంటే ఐ నో హౌ మెనీ క్యాలరీస్ ఐ బర్న్ కాబట్టి దట్స్ ఓకే ఫర్ మీ. ఓకే. యా. అండ్ వీక్లో 7 days, మరి వర్కౌట్కి ఎన్ని డేస్? 5 days. Yeah. మిగతా 2 days? Sometimes it is mobility, sometimes it is rest day, sometimes it is just meditation, stretching. Yeah. అండ్ ఏదైనా మూవీ చూసి అరే ఈ కైండ్ ఆఫ్ రోల్ కానీ ఇది కానీ నేను చేస్తే భలే ఉంటుందిరా అని అనిపించిన సందర్భాలు ఏదైనా ఉన్నాయా? యా ఇంట్లో అప్పుడప్పుడు అట్లాంటివి ఇంప్లిమెంట్ కూడా చేస్తుంటాం. ఇంప్లిమెంటా? అంటే మా నాన్న కూడా ఎప్పుడు అంటుంటారు, నాన్న నువ్వు నెగిటివ్ క్యారెక్టర్ చేయాలి బేట. నేను చాలా ఫీల్ అయిపోయాను. అంటే మా నాన్న ఒకలే కాదు, ఈవెన్ ఆమిర్ అండ్ హీ కీప్స్ టెలింగ్ ఫర్ యువర్ పర్సనాలిటీ దట్ ఇట్లా చెప్తాను అనమాట, నీ పర్సనాలిటీకి అసలు నువ్వు నెగిటివ్ రోల్ ఇస్తే ఎట్లుంటుంది, నీకు ఎట్లా కనిపిస్తున్నా. బట్ దెన్ ఐ ఆల్వేస్ ఫెల్ట్ నెగిటివ్ క్యారెక్టర్స్ హ్యావ్ అ లాట్ ఆఫ్ ఇంపాక్ట్ ఆన్ పీపుల్, అండ్ మోర్ దెన్ ద హీరోస్ ఐ థింక్ నెగిటివ్ రోల్స్ ఉండిపోతాయి మనుషుల హెడ్లో, రిజిస్టర్ అయిపోతాయి. మీకు పర్సనల్గా ఏ మూవీ చూసినప్పుడు అలా సో అనిపించింది? పర్సనల్గా మూవీ నెగిటివ్, డూ యూ రిమెంబర్ దిస్ మూవీ ప్రియాంక చోప్రా, కరీనా కపూర్ అండ్ అక్షయ్ కుమార్, ఎత్రాజ్? యా. సో ప్రియాంక చోప్రా ప్లేస్ అ నెగిటివ్ రోల్ అందులో. అది స్టార్టింగ్ నుంచి పాజిటివే ఉంటుంది, బట్ దెన్ ఆఫ్టర్ లేటర్ హాఫ్ ఆఫ్ ద మూవీలో ఇట్ విల్ బీ మోర్ లైక్ అ నెగిటివ్ థింగ్. అండ్ ఐ రియలీ లవ్ దట్ క్యారెక్టర్ తను చేసింది. సో దాట్స్ రియలీ గుడ్. మూవీ అవకాశాలు వచ్చి జారిపోయిన సందర్భాలు ఏమన్నా ఉన్నాయా? కొన్ని స్క్రిప్ట్స్కి తెలంగాణ లుకింగ్ అమ్మాయిలు కావాలి, కొంచెం ఇట్లా రగ్గడ్గా కావాలి. ఇంకా నువ్వే అనేసావు నువ్వు తెలుగు అమ్మాయిలా అని అనిపించావు, ఇంకా తెలంగాణ అమ్మాయిలా. సో అలా మాక్సిమం రోల్స్ అలా వెళ్ళిపోయాయి. ఓకే, మాక్సిమం రోల్స్ అలా వెళ్ళిపోయాయి అనమాట. And yes, there's a lot of bold content ఈ మధ్య series and web series లో వస్తున్నాయి, and I'm not okay with the
kissing and smooching scenes or nude scenes. Yeah. ఓకే, ఎక్కువగా ఆ టైప్ ఆఫ్ వస్తున్నాయి. Yeah. అండ్ ఎప్పుడైనా కానీ ఫోటో షూట్ చేసేటప్పుడు వెన్ యూ ఫెల్ట్ అన్కంఫర్టబుల్ కైండ్ ఆఫ్? No, photo shoots, in fact, they're very safe, and people around you also make you very, they keep you, they respect you, your space and everything. And photo shoot only discomfort is when you wear heels and stand for hours together. హీల్స్ కదా. There were days when నా కాళ్ళు ఇట్లా, నా ankles, one week వరకు స్వెల్లింగ్ పోలేదు. సో అంత, that is the only discomfort. So next time when you say models వాళ్ళ లైఫ్ ఏంటి, హాయిగా మంచి గ్లామరస్ క్లోత్స్ వేసుకొని హై హీల్స్ వేసుకొని ఫొటోస్ దిగుతుంటారు, యూ డోంట్ నో ద పెయిన్ బిహైండ్ ఇట్. ప్లీజ్ రెస్పెక్ట్ దెమ్. అంటే మిస్సెస్ యూనివర్స్ అయిన సందర్భంలో అరే నాకు కనుక మ్యారేజ్ అవ్వకుండా ఉండింటే నేను మిస్ యూనివర్స్ కూడా అయ్యేమో అని చెప్పేసి అనుకున్న సందర్భాలు ఉందా? But then only if I had Tavish. Yes, చాలా సార్లు అనిపించింది. Only if I didn't get married, I would have been in movies. Only if I didn't get married, I would have been, you know, doing something else. But no, it's not like I regret, but I'm happy where I'm right now. Happy? I would have gotten better chances, maybe. Yeah. ఇంకొంచెం Better. ahead గాను. Correct. ఓకే, ఇట్స్ నైస్. Yeah. అండ్ రియలీ థ్యాంక్ యూ సో మచ్. ఆ బోర్డులతో పని అయిపోయింది. అండ్ ఐ థింక్ మిమ్మల్ని ఎక్కువ ఇబ్బంది పెట్టలేదు అనుకుంటా. No. I enjoyed doing this talk with you, and thank you so much for having me on your show, and it was lovely interacting with you too. థ్యాంక్ యూ అభిమానిక. అండ్ వాట్స్ యువర్ బ్యూటీ సీక్రెట్? దిస్ అ ఫైనల్ క్వశ్చన్. మంచిగా గుడ్ ఫుడ్ తినాలి. ఇట్ మేక్స్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్. Okay. Yes. And keep yourself hydrated. Have good skin care routine. ఫుల్ మేకప్? ఇష్టం వచ్చిన నో ఇవాళంతే కొంచెం కెమెరా ముందు మేకప్ ఉంది. అదర్వైజ్ యూ హ్యావ్ టు యాక్చువల్లీ, అంటే చేతులు అటు ఇటు పెట్టేసి మొహం మీద పెట్టుకోవడం, అలా బ్యాక్టీరియా ఉన్న ఇట్లా అన్నీ దీనివల్ల కూడా మీ స్కిన్ పాడవుతుంది. ఐమ్ బిగ్ టైమ్ ఇన్ టు ఎక్స్ట్రీమ్ హైజీన్ ఇష్యూస్ అనమాట. సో ఐ టెల్ పీపుల్ టు బీ అ లిటిల్ కేర్ఫుల్. ఎందుకంటే మన తినే తిండి ఫస్ట్ మన స్కిన్ మీద ఎఫెక్ట్ అవుతుంది. షుగర్స్ ఆబ్వియస్లీ దే మేక్ యూ లుక్ యువర్ స్కిన్ అ లిటిల్ డల్ అండ్ కొంచెం ఇదైపోతుంది. కీప్ యువర్ సెల్ఫ్ హైడ్రేటెడ్. స్లీప్, బిగ్గెస్ట్ థింగ్ ఇస్ స్లీప్ అండ్ స్ట్రెస్. ఎవ్రీబడి ఈజ్ లివింగ్ ఇన్ స్ట్రెస్. ఐ నో అందరికీ ఉంటుంది, ఏదో ఒక ప్రాబ్లం ఉంది, కానీ ఐ థింక్ జరిగేది ఎలాగైనా జరుగుతుంది. ఓకే, యూ హ్యావ్ టు జస్ట్ కమ్ గివ్ ఇట్ టు మీ అనుకుంటే ఎవ్రీథింగ్ విల్ జస్ట్ గో అవే. For sure. That's the beauty secret. వావ్, బ్యూటీ సీక్రెట్ చాలా బాగుంది. అందరూ కూడా ఫాలో అవ్వండి, మెయిన్ అమ్మాయిలు. Yeah, అబ్బాయిలు కూడా. It works for them also. I mean, if you're stressed, obviously you'll have to take care of your skin కూడా కదా. Yeah, కొంచెం at least మేము స్ట్రెస్ గా ఫీల్ అయ్యేది అమ్మాయిల గురించి తెలుసా? ఇవన్నీ ఓకే, just for kidding. Yeah. It was very nice, and your journey also, it's very inspiring to many members. And thanks for coming here. It was a lovely interaction with you. Thank you. Thank you so much.